డ్రామా స్టార్టింగ్లో మనం హాన్ని కలుస్తాం. హాన్ ఒక టాప్ లా ఫర్మ్ ప్రెసిడెంట్, జాబ్ పరంగా చాలా పవర్ఫుల్ లాయర్. ఈరోజు లా ఫర్మ్ యానివర్సరీ సెలబ్రేషన్స్. హాన్ ఈ పార్టీకి రాగానే అక్కడున్న అమ్మాయిలంతా వాడినే చూస్తూ ఉంటారు. ఎందుకంటే హాన్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. పైగా సగం మంది అమ్మాయిలు హాన్ని చూడడానికే ఈ పార్టీకి వస్తారు. హాన్ ఒక రకమైన హెల్త్ ఇష్యూస్తో బాధపడుతూ ఉంటాడు. అందుకే వాడికి ఎక్కువ గోలగోలగా ఉండే ప్లేసెస్ అంటే అస్సలు నచ్చదు. అందుకే వాడు తన ఫ్రెండ్ షావ్తో ఇంతమంది వస్తున్నారని నాకు ముందెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. దానికి షావ్, నువ్వు ఈ ఫర్మ్కి బిజినెస్ పార్ట్నర్వి, అందరూ నిన్ను కలవాలనుకుంటున్నారు. పైగా ఈసారి నువ్వు అందరితో సరిగ్గా మాట్లాడతానని నాకు ప్రామిస్ చేశావని అంటాడు. కానీ హాన్ షావ్తో తాను 10 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇక్కడ ఉండనని చెబుతాడు. ఇక ఆ పార్టీలో చెంగ్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. చెంగ్ కూడా ఆ లా ఫామ్లో ఒక చిన్న ఇంటర్న్ మాత్రమే. అందరితో పరిచయాలు పెంచుకోవడానికి చెంగ్ కొంతమంది సీనియర్ లాయర్స్తో మాట్లాడడానికి వస్తాడు. కానీ వాళ్ళు ఏదైనా కేసు గురించి అడిగితే చెంగ్ సరిగ్గా ఏది చెప్పలేకపోతాడు. అప్పుడే అక్కడికి మాంగ్ వస్తుంది. మాంగ్కి ఆ కేసు గురించి బాగా తెలుసు. అందుకే తను లాయర్స్కి అంతా చెబుతుంది. దాంతో లాయర్లంతా ఆమె చెప్పిన దానికి చాలా ఇంప్రెస్ అయిపోతారు. నువ్వు కూడా ఈ ఫామ్లో ఇంటర్న్ అని అడుగుతారు. దానికి మాంగ్ తను ఇంకా గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేదని, చెంగ్ తన బాయ్ ఫ్రెండ్ అని చెబుతుంది. తను చెంగ్తో కలిసి ఈ పార్టీకి వస్తుంది. అంతేకాకుండా చెంగ్ తన ఫీల్డ్లో నిజంగా చాలా మంచివాడు. ఇప్పుడైతే కొంచెం నర్వస్గా ఉన్నాడంటూ చెంగ్ని పొగుడుతుంది. ఆ లాయర్ గ్రాడ్యుయేషన్ అయిపోయాక నా ఫామ్కి వెల్కమ్ అంటూ మాంగ్కి తన బిజినెస్ కార్డ్ని ఇస్తాడు. దీంతో చెంగ్కి కోపం వస్తుంది. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది చెంగ్కి మాంగ్ హ్యాపీ ఏమాత్రం పట్టదు. వాడు నంబర్ 1 స్వార్థపరుడు అని తెలుస్తుంది. కానీ మాంగ్ ముందు మాత్రం నటిస్తాడు. చెంగ్ వాళ్ళ ముందు నేను వేరే వాడిలాగా కనిపించానా అని అడుగుతాడు. దానికి మాంగ్ అస్సలు లేదు. నువ్వు ఒకరోజు వీళ్ళందరికంటే గొప్ప లాయర్ అవుతావని నాకు బాగా నమ్మకం ఉంది అని అంటుంది. చెంగ్ తనతో థ్యాంక్ యూ, నువ్వు నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తావని అంటాడు. మాంగ్ కొంచెం అలసిపోయి ఉంటుంది. అందుకే చెంగ్ తన్ని పైన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెబుతాడు. ఆ తర్వాత ఆ బిజినెస్ కార్డ్ తీసుకొని చంపేస్తాడు. ఇక్కడ హాన్ బిజినెస్ పార్ట్నర్ వస్తాడు. షావ్కి తెలుసు హాన్కి గ్లాసుల సౌండ్ అంటే ప్రాబ్లం అని. అందుకే ఇప్పుడైతే నీ కండిషన్ చాలా ఇంప్రూవ్ అయింది కదా, నీకేం ఇబ్బంది ఉండదు కదా అని అడుగుతాడు. కొద్దిసేపటి తర్వాత మాంగ్ పైకి వస్తుంది. అక్కడ ఎవరో ఒక పర్సన్ భయంతో కూర్చుని ఉండడం చూస్తుంది. అది హానే. హాన్కి గ్లాసుల సౌండ్కి భయపడుతున్నాడని మాంగ్ గమనిస్తుంది. అందుకే వాడిని కూల్ చేయడానికి చూస్తుంది. అలా భయపడకు, నిదానంగా గాలి పీల్చుకొని చెబుతుంది. దాంతో హాన్కి కొంచెం నయమైనట్టుగా అనిపిస్తుంది. కానీ ఏ అమ్మాయి తన దగ్గరికి రావడం వాడికి అస్సలు నచ్చదు. అందుకే హాన్ తనని తోసేస్తాడు. అలాగే నువ్వు ఎవరు, ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. మాంగ్ తన పేరు చెప్పి బయట నుంచి నీ అరుపులు వినిపించాయి, అందుకే ఏమైందో చూద్దామని లోపలికి వచ్చానని అంటుంది. దానికి హాన్, నువ్వు ఈ ఫర్మ్కి క్లయింట్ అని అడుగుతాడు. దానికి మాంగ్, నేను జస్ట్ నా బాయ్ ఫ్రెండ్తో వచ్చాను. ఈ ఇయరే నా బాయ్ ఫ్రెండ్ ఈ ఫామ్లో కొత్త ఇంటర్న్గా జాయిన్ అయ్యాడు అని చెబుతుంది. హాన్ తన దగ్గర నుంచి ఫోన్ని లాక్కుంటాడు. అప్పుడు మాంగ్, నువ్వు టెన్షన్ పడకు, ఈరోజు ఇక్కడ ఏం జరిగిందో నేను ఎవరికి చెప్పను అని అంటుంది. హాన్ తన ఫోన్ నుంచి తన నంబర్కి కాల్ చేసి నేను ఇలా ఎవరి మాటల్ని నమ్మను అని చెప్పి సడన్గా తనని కిస్ చేస్తూ తన ఫోన్లో ఫోటోని క్లిక్ చేస్తాడు. దాంతో మాంగ్ కోపంతో వాడిని చెంపదెబ్బ కొడుతుంది. దానికి హాన్, నేను ఎవిడెన్స్లని మాత్రమే నమ్ముతాను, అది ఇప్పుడు నా చేతిలో ఉంది. నువ్వు పొరపాటున కూడా ఏదైనా చెప్పావో ఈ ఫోటో నేరుగా నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్లో కనిపిస్తుంది అని అంటాడు. పోతూ పోతూ బై ద వే థ్యాంక్ యూ అని చెబుతాడు. దాంతో మాంగ్కి చాలా కోపం వస్తుంది. కొద్దిసేపటి తర్వాత మాంగ్ కూడా పార్టీలోకి వస్తుంది. అప్పుడు చెంగ్, నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది, ఇక్కడ టాప్ లాయర్స్ని కలిసే అవకాశం నాకు దొరికింది అని అంటాడు. కానీ మాంగ్ జరిగిన తల్లి వల్ల బాధపడుతూ ఉంటుంది. అయినా చెంగ్ ముందు మాత్రం నార్మల్గా నటిస్తుంది. చెంగ్ హాన్ని చూపిస్తూ ఆయనే నా ఐడియల్, ఆయన్ని కలిసి మాట్లాడే అవకాశం మాత్రమే దొరకట్లేదు అని అంటాడు. సరిగ్గా అప్పుడే హాన్ వెనక్కి తిరుగుతాడు. మాంగ్ వాడిని చూసి షాక్ అవుతుంది. ఈయనేనా ఆ పర్సన్ అని. హాన్ స్లోగా వాళ్ళ దగ్గరికి వస్తాడు. చెంగ్ ఎక్సైటెడ్గా వాడితో హ్యాండ్ షేక్ ఇవ్వడానికి వెళ్తాడు. తాను అదే ఫామ్లో ఇంటర్న్ అని పరిచయం చేసుకుంటాడు. హాన్ మాంగ్ వైపు చూపిస్తూ తనెవరో అని అడుగుతాడు. చెంగ్ తనతో ఈమె నా గర్ల్ ఫ్రెండ్ మాంగ్ అని చెబుతాడు. హాన్ మనసులో అంటే ఈ అమ్మాయి అబద్ధం చెప్పట్లేదు అనుకుంటాడు. అలానే పార్టీని ఎంజాయ్ చేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చెంగ్ అయితే చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ మాంగ్, ఈ మనిషి అస్సలు మంచివాడు కాదు, వీడికి దూరంగా ఉండడమే మంచిది అని అనుకుంటుంది. తర్వాత మాంగ్ తన ఫ్రెండ్కి ఒక డాక్యుమెంట్ ఇవ్వడానికి వస్తుంది. ఆ డాక్యుమెంట్
డాక్యుమెంట్ తన ఫ్రెండ్కి చాలా ఇంపార్టెంట్. అందుకే తన ఫ్రెండ్ ఆ డాక్యుమెంట్ని టైంకి తీసుకొని వచ్చినందుకు మాంగ్కి థ్యాంక్ యూ అని చెబుతుంది. మాంగ్ వెళ్ళిపోతూ ఉండగా హాన్ వాళ్ళ ఫాదర్ వాడిపైన కోపంగా అరుస్తూ ఉండడం చూస్తుంది. నిజానికి హాన్ కావాలనే తన ఫాదర్కి వ్యతిరేకంగా అన్ని పనులు చేస్తూ ఆయన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. హాన్ ఫాదర్ మర్చిపోకు, నువ్వు నా కొడుకువి, మనది రక్త సంబంధం, ఇది ఎప్పటికీ మారదు అని అంటారు. హాన్ వాళ్ళ ఫాదర్ వాడి మదర్ గురించి మాట్లాడితే హాన్ కోపంగా అరుస్తూ నీ మురికి నోటితో మా అమ్మ పేరు పలకాల్సిన అవసరం లేదు అని అంటాడు. హాన్ వాళ్ళ మదర్ ఇప్పుడు ఈ లోకంలో లేరు, దానికి కారణం తన ఫాదరే అని హాన్ నమ్ముతాడు. కానీ వాళ్ళ ఫాదర్ ఇప్పటికీ ఒప్పుకోవడానికి రెడీగా ఉండడు. మీ అమ్మ తనకు తానే చనిపోయింది, అందులో నా తప్పు ఉందని నువ్వు అనుకుంటే ముందు ఎవిడెన్స్ తీసుకుని రా అని అంటారు. దాంతో హాన్కి చాలా కోపం వస్తుంది. తండ్రి కొడుకుల మధ్య అంతలా గొడవ పడే విషయం ఏమై ఉంటుందో మాంగ్కి అర్థం కాదు. తండ్రి కొడుకులు ఒకరికొకరు వ్యతిరేకంగా ఎందుకు మారారో అని. కానీ అది తనకి సంబంధం లేని విషయం కదా అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ సరిగ్గా అప్పుడే తనకి కాల్ వస్తుంది. ఆ సౌండ్ విని హాన్ తన దగ్గరకు వస్తాడు. అలా మీకు దొంగచాటుగా వేరే వాళ్ళ మాటలు వినడం చాలా ఎక్కువ నచ్చినట్టుంది అని అంటాడు. దానికి మాంగ్ నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అంతే అని అంటుంది. కానీ హాన్ తన మాటల్ని నమ్మడు. నువ్వు కావాలనే నా దగ్గరికి రావాలనుకుంటున్నట్టున్నావు, సరే అయితే నీ కోరికని నేను పూర్తి చేస్తానని చెప్పి తన దగ్గరికి రావడం మొదలు పెడతాడు. మాంగ్ మాత్రం మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఈరోజు నేను ఏం విన్నానో అదంతా పూర్తిగా మర్చిపోతానని చెప్పి భయపడి అక్కడి నుంచి పారిపోతుంది. హాన్ కూడా ఈ అమ్మాయి నిజంగా చాలా పెరిగిది, నాకేం చేయగలదులే అని అనుకుంటాడు. మాంగ్ పొరపాటున అక్కడే ఒక సాఫ్ట్ టాయ్ని కింద పడేసి వెళ్ళిపోయి ఉంటుంది. హాన్ ఆ టాయ్ని తీసుకుంటాడు. తర్వాత చెంగ్ ఒక కేసు ఫైల్ని తన సీనియర్ లాయర్కి అప్పగించడానికి వస్తాడు. ఆ లాయర్ మేనల్లుడు ఈ కేసు చాలా ఫేమస్ కదా, మరి స్టడీ కోసం నేను కూడా వాళ్ళతో కోర్టుకి వెళ్ళొచ్చా అని అడుగుతాడు. కానీ చెంగ్ ఆ లాయర్తో నన్ను కోర్టుకి తీసుకెళ్తానని మీరు ప్రామిస్ చేశారు కదా అని అడుగుతాడు. అయితే ఆ లాయర్ ఒప్పుకోడు. ముందు నువ్వు ఇక్కడ పని నేర్చుకో, బయటికి వెళ్ళి ప్రాక్టీస్ తర్వాత చేయొచ్చు అని అంటాడు. ఇక్కడ కూడా నెపోటిజమే నడుస్తుందా అని చెంగ్కి కోపం వస్తుంది. అప్పుడే జెనీ అనే అమ్మాయి ఒక కేసు గురించి హాన్ని కలవడానికి వచ్చిందని చెంగ్ వింటాడు. కానీ హాన్ అసిస్టెంట్ మిస్టర్ హాన్ సివిల్ కేసులు తీసుకోరు, తను వేరే లాయర్తో మాట్లాడుకోవచ్చు అని చెబుతుంది. జెనీ తనకు ఏ ముసలి లాయర్ వద్దు అని స్వయంగా చెప్పేస్తుంది. ఇక ఈ ఛాన్స్ని వాడుకొని చెంగ్ జెనీ దగ్గరికి వెళ్ళి తాను ఈ ఫామ్లో ట్రైనీ లాయర్ని పరిచయం చేసుకుంటాడు. ఆమె తన కేసుని తనకి అప్పగించొచ్చని చెబుతాడు. జెనీ చెంగ్ చాలా యంగ్గా ఉండడం చూసి వెంటనే తనని హైర్ చేసుకుంటుంది. ఇదంతా హాన్ ఇంకా వాడి ఫ్రెండ్ చూస్తూ ఉంటారు. హాన్ ఫ్రెండ్ తనతో ఈ అబ్బాయి అంబిషియస్ కానీ చాలా తొందరపాటు ఎక్కువ, జెనీ ఎంత పెద్ద లవ్ ట్రాప్ చేస్తుందో అందరికీ తెలుసు, తను కావాలనే ఆ అబ్బాయితో టైంపాస్ చేయడానికి హైర్ చేసుకుంటుంది అని అంటాడు. దానికి హాన్ నీకు ఖాళీ టైం ఎక్కువగా ఉన్నట్టుంది, సరే అయితే నువ్వు ఈ ఫైనాన్షియల్ కేస్ని హ్యాండిల్ చేయని అంటాడు. దానికి అతను అయ్యో యార్ ప్లీజ్ నన్ను క్షమించు, నేను నీలాగా నా ఫీలింగ్స్ డిసైర్స్ వదిలేసి పగలు రాత్రి పనిలో పడి ఉండేవాడిని కాదు కదా అని అంటాడు. అప్పుడు హాన్ మాంగ్ గురించి థింక్ చేయడం మొదలు పెడతాడు. అంటే మాంగ్ని కలిసిన తర్వాత హాన్లో ఫీలింగ్స్ పుట్టాయన్నమాట. హాన్కి ఫీవర్ ఉంటుంది, అందుకే వాడి ఫ్రెండ్ వెంటనే ఇంటికెళ్ళు అని చెబుతాడు. కానీ హాన్ ఇంకా తన కేసు పైన పని చేయాలని అనుకుంటూ ఉంటాడు. ఇక నైట్ అవుతుంది, అందుకే స్టాఫ్ అంతా వెళ్ళిపోయి ఉంటారు. హాన్ కూడా ఇంటికి వెళ్ళడానికి రెడీగా ఉంటాడు. కానీ వాడికి ఒంట్లో బాలేదు. మరోవైపు మాంగ్ ఒక ట్యూటర్ జాబ్ గురించి పిల్లోడి మదర్ని కలవడానికి వస్తుంది. మాట్లాడేటప్పుడు తెలుస్తుంది మళ్ళీ మాంగ్ హాన్ ఎదురు పడతారని. మాంగ్ మాత్రం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచించి బాధపడుతూ ఉంటుంది. తనకి ఆ ట్యూటర్ జాబ్ కూడా హాన్ ఫ్లాట్లోనే దొరుకుతుందన్నమాట. హాన్ మాంగ్తో నేను అసలు బాలేని కండిషన్లో ఉన్నప్పుడే నువ్వు ఎందుకు నాకు కనిపిస్తూ ఉంటావు, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావా అని అడుగుతాడు. అయితే హాన్ కండిషన్ ఇప్పుడు బాగోలేదు. కానీ మాంగ్ లిఫ్ట్ డోర్ ముందు వాడిని వదిలేసి వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరో ఒకరు వాడిని చూసుకుంటారులే అని. మాంగ్కి ఇంకా ఎక్కువ ట్రబుల్ వద్దు అని. ఎందుకంటే లాస్ట్ టైం తను హాన్కి హెల్ప్ చేసినా దానికి బదులుగా హాన్ తనను చెడ్డగా ట్రీట్ చేశాడు. కానీ ఎంత వద్దనుకున్నా మాంగ్ వాడిని ఒంటరిగా వదిలిపెట్టలేక వాడిని తన అపార్ట్మెంట్కి తీసుకొని వస్తుంది. అలా ఈ మనిషి ఇంత పెద్ద లాయర్, కానీ నేను కలిసినప్పుడల్లా ఎప్పుడు బాధపడుతూనే ఉంటాడు అని అనుకుంటుంది. హాన్కి ఇప్పుడు ఫీవర్ ఉంటుంది, అందుకే మాంగ్ వాడిని చూసుకుంటుంది. మాంగ్ వెళ్తూ ఉండగా హాన్ తనని తన మదర్గా అనుకుని వెళ్ళొద్దని ఆపుతూ ఉంటాడు. మాంగ్ వాడి పరిస్థితిని చూసి తనకి తన మదర్ గుర్తుకొస్తుంది. చిన్నప్పుడు తన అమ్మ తనని గ్రాండ్మా దగ్గర వదిలేసి వెళ్ళిపోయిన విషయం గుర్తు చేసుకుంటుంది. మాంగ్ హాన్ బాధని అర్థం చేసుకుంటుంది. అందుకే తను ఎక్కడికి వెళ్ళడం లేదని చెబుతుంది. తర్వాత రోజు హాన్కి మెలకు వస్తుంది. చూస్తే మాంగ్ తన దగ్గరే ఉంటుంది. తన చెయ్యి హాన్ చేతుల్లో ఉంటుంది. అప్పుడు మాంగ్ లేచి నిజానికి మీరు కలలో నన్ను మాటిమాటికి వెళ్ళొద్దని ఆపుతూ ఉన్నారు, అందుకే నేను నా చెయ్యి తీసుకోలేకపోయాను అని చెబుతుంది.
తర్వాత మాంగ్ హాన్కి జ్వరాన్ని చెక్ చేస్తుంది. సరిగ్గా అప్పుడే హాన్ తనని కిస్ చేస్తాడు. మాంగ్ షాక్ అయ్యి ఏం చేస్తున్నావు నువ్వు అని అరుస్తుంది. హాన్ సైలెంట్గా చెప్పు, నిన్నిక్కడికి ఎవరు పంపారు, అసలు నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావని అడుగుతాడు. మాంగ్ తనతో నాకు హెల్ప్ చేయమని నా ముందు బ్రతిమాలింది నువ్వే కదా అని అంటుంది. హాన్ బెనిఫిట్స్ లేకుండా ఎవరు ఎవరికి హెల్ప్ చేయరు అని నాకు బాగా తెలుసు. ఏదో ఒక ఉద్దేశంతోనే నువ్వు మాటి మాటికి నా దగ్గరకు వస్తున్నావని నాకు అర్థమైపోయింది. మర్చిపోకు, మన కీస్ ఫోటో ఇంకా నా దగ్గరే ఉంది అని అంటాడు. మాంగ్ కోపంతో వాడిని చెంపదెబ్బ కొట్టి ఫ్యూచర్లో నీ ముందుకి కూడా రాను ఎప్పటికీ అని అంటుంది. దానికి హాన్ నైస్, నీకు అదే మంచిది అని అంటాడు. మాంగ్ వెళ్తూ వెళ్తూ బహుశా నీకు చిన్నప్పుడు ప్రేమ దొరకలేదేమో, నాకు నీ పైన జాలి వేస్తుంది అని అంటుంది. అది విన్న హాన్కి బాధగా అనిపిస్తుంది. అతనికి తన మదర్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. ఎవరిని నమ్మకు, అందరూ అబద్ధపు నటన మాత్రమే చూపిస్తారు అని. నిజానికి హాన్ ఫాదర్ వల్ల మోసపోయిన తర్వాత వాళ్ళ మదర్ చాలా బాధపడిపోతారు. అందుకే హాన్ని కూడా ఎవరిని నమ్మొద్దని చెబుతారు. అందుకే హాన్ ఎవరిని అంత ఈజీగా నమ్మలేకపోతూ ఉంటాడు. ఇక ఇక్కడ జెనీ చెంగ్ని ఒక షాపింగ్ స్టోర్కి పిలుస్తుంది. చెంగ్ తనని డిస్కషన్ కోసం నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు అని అడుగుతాడు. జెనీ వాడి కోసం ఒక వాచ్ని కొంటుంది. దానికి చెంగ్ ఈ వాచ్ చాలా ఎక్స్పెన్సివ్ కదా అని అంటాడు. దానికి జెనీ నువ్వు ఒక లాయర్వి, నువ్వు ప్రతిరోజు చాలామంది క్లయింట్లని కలవాల్సి ఉంటుంది, నువ్వు వాళ్ళ లెవెల్కి చెందిన వాడివి కాదని వాళ్ళు అనుకుంటే నీకు కేసులు ఎందుకు ఇస్తారు చెప్పు, అందుకే ఈ వాచ్ అనేది పైకి ఎదగడానికి ఒక దారి మాత్రమే అని చెబుతుంది. వెంటనే చెంగ్కి మాంగ్ నుంచి కాల్ వస్తుంది. దాంతో చెంగ్ కొంచెం కంగారు పడతాడు. కానీ జెనీ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడమని చెబుతుంది. చెంగ్ మాంగ్తో తానెప్పుడు క్లయింట్తో ఉన్నానని తర్వాత మాట్లాడతానని చెబుతాడు. తర్వాత జెనీతో అది తన క్లాస్మేట్ కాలని అబద్ధం చెబుతాడు. జెనీ చెంగ్ని సెడ్యూస్ చేయడానికి చూస్తుంది. చెంగ్ కూడా తన మాంగ్తో రిలేషన్షిప్లో ఉన్న విషయాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే ఈ టైంలో వాడికి జెనీ నుంచి బెనిఫిట్ దొరకపోతుంది కాబట్టి. ఆఫీస్లో చెంగ్ కొలికొకడు వాచ్ గురించి అడుగుతూ ఈ వాచ్ చాలా ఖరీదైంది, నీకెక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు. దానికి చెంగ్ మా ఫ్యామిలీ గిఫ్ట్ చేసిందని అబద్ధం చెబుతాడు. అప్పుడు వాడి కొలీగ్ వావ్, నువ్వు చాలా పవర్ఫుల్ ఫ్యామిలీకి చెందిన వాడివన్నమాట అని అంటాడు. కాసేపట్లో హాన్ వచ్చి చెంగ్ వాచ్ని మెచ్చుకుంటాడు. ఆ వాచ్ని జెనీని ఇచ్చిందని హాన్కి అర్థమైపోయి ఉంటుంది. చెంగ్ మాంగ్కి ఏమాత్రం సరిపోడని వాడికి అప్పటికే అర్థమైపోతుంది. ఇక్కడ మాంగ్ తన ఫ్రెండ్తో ఉంటుంది. మాంగ్ ఫ్రెండ్ నిజానికి ఒక డిజైనర్ స్టూడెంట్. అందుకే ఆమె తన డిజైనర్ డ్రెస్ని మాంగ్ని ట్రై చేయమని చెబుతుంది. మాంగ్ ఈ డ్రెస్ చాలా రివీలింగ్గా ఉంది అని అంటుంది. కానీ ఫ్రెండ్ అలా ఏం లేదు, నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా కనిపిస్తున్నావు, చెంగ్ నిన్ను ఈ డ్రెస్లో చూస్తే పిచ్చివాడైపోతాడు అని అంటుంది. అయినా నేను గమనిస్తున్నాను, ఈ మధ్య చెంగ్ నిన్ను కలవడానికి రావట్లేదు అని అంటుంది. దానికి మాంగ్ వాడు తన లేటెస్ట్ కేసులో బిజీగా ఉన్నాడు, పైగా గ్రాండ్మా హాస్పిటలైజ్డ్, అందుకే నేను కూడా వాళ్ళని చూసుకోవడంలో బిజీగా ఉంటున్నానులే అని చెబుతుంది. మాంగ్ ఫ్రెండ్ సరే, కానీ చెంగ్ ఈ మధ్య బయట పని చేస్తున్నాడు కదా, రోజు ఎవరినో ఒకరిని కలుస్తూనే ఉంటాడు, అందుకే ఎవరో ఒకరు వాడిని సెడ్యూస్ చేయడానికి చూస్తారు, జాగ్రత్త అని అంటుంది. అందుకే మాంగ్తో నువ్వు చెంగ్కి వీడియో కాల్ చేసి నీ డ్రెస్ని చూపించి వాడిని అట్రాక్ట్ చేయొచ్చు కదా అని అంటుంది. దానికి మాంగ్ ఏం మాట్లాడుతున్నావు, ఇదంతా ఎంత ఎంబారెసింగ్గా ఉంటుందో తెలుసా అని అంటుంది. కానీ తన ఫ్రెండ్ ఇబ్బంది ఏముంది, లవర్స్లో ఇవన్నీ మామూలే కదా అని అంటుంది. ఇక తన ఫ్రెండ్ కంపెల్ చేయడంతో మాంగ్ చెంగ్కి వీడియో కాల్ చేయడానికి వెళ్తుంది. కానీ తన మనసులో హానే తిరుగుతూ ఉంటాడు. మాంగ్కి సడన్గా హాన్ గురించి ఎందుకు గుర్తొస్తుందో అని చాలా వింతగా అనిపిస్తుంది. మాంగ్ వీడియో కాల్ చేసి తన డ్రెస్ని చూపిస్తుంది. ఈరోజు నేను నా ఫ్రెండ్ కోసం మోడలింగ్ చేయబోతున్నాను, ఈ డ్రెస్ బాగుంది కదా నాకు చెప్పు అని అడుగుతుంది. కాల్లో ఎదురుగా ఉన్నది హాన్. హాన్ ఇది నీ సెడ్యూస్ చేసే కొత్త పద్ధత అని అడుగుతాడు. మాంగ్ వాడిని చూసి షాక్ అయ్యి వెంటనే కాల్ని కట్ చేస్తుంది. నిజానికి అంతకుముందు తను హాన్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది, అందుకే పొరపాటున వాడికే కాల్ చేసిందనమాట. తన ఫ్రెండ్ ఏమైంది, చెంగ్ నిన్ను చూసి పక్కా పిచ్చివాడైపోయి ఉంటాడు కదా అని అడుగుతుంది. దానికి మాంగ్ నిజం చెప్పాలంటే నేను పొరపాటుగా ఆ ఫేమస్ లాయర్ హాన్కి కాల్ చేశాను అని చెబుతుంది. మాంగ్ కంగారు పడ్డం చూసి తన ఫ్రెండ్ టెన్షన్ పడకు, ఆయన బిజీ మనిషి, ఆయన ఈ ఇన్సిడెంట్ని త్వరగానే మర్చిపోతారులే అని అంటుంది. ఇక్కడ హాన్ జెనీ ఇంకా చెంగ్ని కలిసి చూడగానే వాళ్ళిద్దరి మధ్య పక్కాగా ఏదో నడుస్తుందని అర్థం చేసుకుంటాడు. జెనీ హాన్తో మాట్లాడడానికి చూస్తుంది, కానీ హాన్ తనని అస్సలు పట్టించుకోడు. హాన్ జెనీ ఇంకా చెంగ్ కలిసి వెళ్ళడాన్ని చూస్తాడు. వాడి ఫేస్లో తెలియని హ్యాపీనెస్ కనిపిస్తుంది. అప్పుడే మాంగ్ కూడా చెంగ్ని కలవడానికి వస్తుంది.
కానీ వాళ్ళిద్దరూ వెళ్ళడం చూడలేదు. మాంగ్ హాన్ని చూస్తుంది. వాడిని చూడగానే తనకి ఎటువంటి ట్రబుల్ వద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ హాన్ దగ్గరకు వచ్చి నన్ను సెడ్యూస్ చేసి ఇప్పుడేమో ఇలా పారిపోవాలని చూస్తున్నావా అని అడుగుతాడు. దానికి మాంగ్ నేను మిమ్మల్ని ఏమీ చేయలేదు, ఏదో మిస్టేక్లో కాల్ చేశాను, మీరు ఈ విషయాన్ని మర్చిపోవాలి అని అంటుంది. దానికి హాన్ నేను చూసిన దాన్ని ఎంత వద్దనుకున్నా మర్చిపోలేను, ఎందుకంటే ఆ మెమరీ నాకు చాలా నచ్చింది అని అంటాడు. మాంగ్ కోపంగా నువ్వు నిజంగా సిగ్గులేని వాడివి అని అంటుంది. దానికి హాన్ పొగిడినందుకు థ్యాంక్ యూ అని అంటాడు. హాన్ మాంగ్ని తనతో తీసుకెళ్తూ ఉంటాడు. మాంగ్ మాత్రం ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. దానికి హాన్ నువ్వు ఇక్కడికి చెంగ్ని కలవడానికి వచ్చావు కదా, అయితే పద నీకు ఒక మంచి షో చూపిస్తాను అని అంటాడు. హాన్ మనసులో నువ్వు నీ ప్రేమని వేరే వాళ్ళతో చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో చూడాలనుకుంటున్నాను అని అనుకుంటాడు. హాన్ మాంగ్ని ఒక ప్లేస్కి తీసుకొని వస్తాడు. మాంగ్ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని అడుగుతుంది. అప్పుడు హాన్ తనకి చెంగ్ వైపుగా చూపిస్తాడు. చెంగ్ వేరే అమ్మాయితో ఉండడం చూసి మాంగ్ షాక్ అవుతుంది. కానీ చెంగ్ ఇంకా జెనీ కిస్ చేసుకోవడం చూసినప్పుడు తను చాలా బాధపడుతుంది. చెంగ్ తనని మోసం చేస్తున్నాడని తను నమ్మలేకపోతుంది. మాంగ్ ఇదంతా చూడలేక సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ హాన్ ఆపి ఇంత చూసిన తర్వాత కూడా నువ్వు ఇక్కడి నుంచి పారిపోతున్నావా, నేను అనుకున్న దానికంటే నువ్వు చాలా పిరికిదానిలాగా ఉన్నావని అంటాడు. దానికి మాంగ్ ఎందుకు, నేను చెంగ్ దగ్గరికి వెళ్ళి నన్నెందుకు చీట్ చేశావని గొడవ చేసి సీన్ క్రియేట్ చేయాలని మీరు అనుకుంటున్నారా, వాడి ముందు నిలబడి నా ప్రేమని భిక్షగా అడగాలని మీరు అనుకుంటున్నారా, మీరు ఈ కథని రాద్దామనుకున్న విధంగా నేను చేయలేదా, చెడగొట్టేశానని మీకు బాధగా ఉందా అని అంటుంది. వెంటనే చెంగ్ జెనీతో కలిసి బయటకు వస్తాడు. మాంగ్ని అక్కడ చూసి ఏదైనా తెలిసిపోయిందేమో అని భయపడతాడు. చెంగ్ చాలా కంగారు పడుతూ ఉంటాడు. మాంగ్ సాడ్గా వెళ్తూ ఉంటుంది. కానీ హాన్ ఆపి నువ్వు నిజమే చెప్పావు, ఈ కథ ఎండింగ్ నాకు అసలు నచ్చలేదు, అందుకే ఇప్పుడు నేను ఈ కథని నాకు నేనే మళ్ళీ రాయబోతున్నానని చెప్పి వాళ్ళిద్దరి ముందు మాంగ్ని కిస్ చేస్తాడు. ఇదంతా చూసి చెంగ్కి చాలా కోపం వచ్చి నువ్వు నన్ను చీట్ చేస్తున్నావని అరుస్తాడు. దానికి మాంగ్ ఈ మాటలు పలకడానికి నీకు సిగ్గుగా లేదా అని అంటుంది. హాన్ కావాలని నేను మిస్ మాంగ్ రిలేషన్షిప్లో ఉన్నాము, నువ్వు ఎందుకు అంత షాక్ అవుతున్నావు, నువ్వు మాంగ్తో ఎప్పుడో బ్రేకప్ చెప్పేశావు కదా, బహుశా నువ్వు జెనీతో ఉన్నట్టున్నావు, ఒకసారి చూసుకో, ఒకేసారి 2 పడవలపైన ప్రయాణించాలని చూస్తున్నావా ఏంటి అని అంటాడు. జెనీ చెంగ్తో నువ్వు సింగిల్ అని చెప్పావు కదా అని అంటుంది. చెంగ్కి తెలుసు ఈ టైంలో జెనీ అతనికి చాలా కేసులు ఇప్పించడంలో హెల్ప్ చేయబోతుంది అని, అందుకే మాంగ్ని తర్వాత ఒప్పించుకోవచ్చులే, మాంగ్ ఎలాగో తన మాట వింటుందిలే అని అనుకుంటాడు. అందుకే నాకు మాంగ్తో అప్పటికే బ్రేకప్ అయిపోయింది, కానీ తను ఇంత త్వరగా వేరే వాడితో రిలేషన్షిప్లోకి వస్తుందని నేను అనుకోలేదు, అందుకే కొంచెం షాకింగ్గా అనిపించింది అని అబద్ధం చెబుతాడు. జెనీకి అంతా అర్థమవుతుంది. చెంగ్ ఎత్తుకు ఎదగడానికి ఏ హద్దుకైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాడని. జెనీ తన టైంపాస్ కోసమే చెంగ్తో ఆడుకుంటుంది. వాడిపై తనకి ఎలాంటి ప్రేమ గీమ లేదు. జెనీ కావాలని మాంగ్ ఇంకా హాన్లని తనతో డ్రింక్ చేయడానికి ఇన్వైట్ చేస్తుంది, మరింత మజా తీసుకోవడానికి. చెంగ్ వద్దని అంటాడు. కానీ హాన్ తన వాళ్ళతో డ్రింక్ చేయడానికి రెడీగా ఉన్నానని చెబుతాడు, ఎందుకంటే లోపల హాన్ చాలా హ్యాపీగా ఉంటాడు. అలా ఈ కథ హీరోయిన్ లేకుండా ఎలా పూర్తవుతుంది అని అడుగుతాడు. మాంగ్ ఈ చెత్త డ్రామాలో నేను మీకు హెల్ప్ చేస్తానని ఎప్పుడు చెప్పాను అని అంటుంది. దానికి హాన్ ఏమైంది, నువ్వు ప్రేమ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా, నువ్వు ప్రేమించే మనిషి ఎలాంటి వాడో నీకు చూడాలని లేదా అని అడుగుతాడు. అప్పుడు మాంగ్కి తను హాన్ని టాన్ చేస్తూ చిన్నప్పటి నుంచి అతనికి ప్రేమ దొరకలేదని అన్నమాట గుర్తుకొస్తుంది. అందుకే మాంగ్ అయితే నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావన్నమాట అని అంటుంది. దానికి హాన్ నేను జస్ట్ నీకు హెల్ప్ చేస్తున్నాను, దానివల్ల నువ్వు చెంగుని రియల్ ఫేస్ చూడగలవు, అందుకే నువ్వు నాతో రావాల్సిందే అని అంటాడు. ఇక అందరూ డ్రింక్ చేస్తూ ఉండగా జెనీ మిస్టర్ హాన్ లాంటి పేరున్న లాయర్ ఒక ఆర్డినరీ అమ్మాయి ప్రేమలో పడతారని నేను అస్సలు అనుకోలేదు అని అంటుంది. దానికి హాన్ ఇదంతా లాయర్ చెంగ్ దయ వల్ల జరుగుతుంది అని అంటాడు. చెంగ్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. అందుకే నాకు మాంగ్కి బ్రేకప్ అయిపోయినా సీనియర్ని అయినందుకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, మీరంతా హై పొజిషన్లో ఉన్నారు, మాంగ్ ఒక మామూలు కాలేజీ స్టూడెంట్, అందుకే మీరు తనని మీ లవ్ గేమ్లోకి లాక్కూడదు అని అంటాడు. దానికి హాన్ అది నాకు మాంగ్కి మధ్య ఉన్న విషయం, లాయర్ చెంగ్కి ఎందుకు ఇంత ప్రాబ్లం వస్తుంది, మీరు మీ ఎక్స్ గురించి పట్టించుకోవడం మానేసి మీ ప్రెజెంట్ రిలేషన్షిప్ పైన దృష్టి పెట్టాలి కదా, పైగా మిస్ జెనీ మీ దగ్గరే ఉన్నారు, కాబట్టి మీరు ఎత్తుకు ఎదగడాన్ని ఎవరూ ఆపలేరు అని అంటాడు. జెనీ కూడా అవును, నిజానికి చెంగ్లో చాలా ఎబిలిటీస్ ఉన్నాయి, వాడికి కొంచెం గైడెన్స్ మాత్రమే అవసరమని అంటుంది.
ఇదంతా చూసి మాంగ్ భరించలేక డ్రింక్ చేయడం మొదలు పెడుతుంది. మాంగ్ వాష్రూమ్కి వెళ్తుంది. చెంగ్ కూడా బయటికి వెళ్లేందుకు ఏదో ఒక వంక చెప్పి మాంగ్ వెనకాలే వెళ్తాడు. చెంగ్ మాంగ్తో మాట్లాడడానికి వస్తాడు. మాంగ్ మాత్రం నువ్వు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావని అడుగుతుంది. దానికి చెంగ్, నేను ఎంత చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చానో నీకు తెలుసు కదా, జెనీ నాకు చాలా కేసులు ఇప్పించడానికి హెల్ప్ చేస్తుంది, అందుకే నేను తనతో ఉన్నట్టు నటిస్తున్నాను. నువ్వు లాయర్ హాన్కి దూరంగా ఉండు. ఆయన ఎంత డామినేటింగ్ యారగెంట్ పర్సనో నీకు బాగా తెలుసు కదా, నువ్వు ఆయన ప్రేమలో ఎలా పడగలవు? నేను నిజం చెప్తున్నాను, నేను నిన్ను చాలా లోచిస్తున్నాను అని అంటాడు. దానికి మాంగ్, అయితే నువ్వు ఏం కోరుకుంటున్నావని అంటుంది. చెంగ్ తనతో, నువ్వు నాకు బాగా తెలుసు, నువ్వు నాపైన కోపంగా ఉన్నావని నాకు తెలుసు, అందుకే మిస్టర్ హాన్ని ప్రేమించినట్టుగా నటిస్తున్నావు కదా, నా తప్పే అని నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీరిద్దరూ దగ్గరగా ఉండడం చూసినప్పుడు నేను భరించలేకపోయాను. ప్లీజ్ నువ్వు మిస్టర్ హాన్కి దూరంగా ఉండు. నాకు 3 months టైం ఇవ్వు. పక్కాగా నేను ఆ టైంలోపు పేరుని సంపాదించుకుంటాను. ఆ తర్వాత నేను మిస్ జెనీకి బ్రేకప్ చెప్పేస్తాను, ప్రామిస్ చేస్తున్నాను అని అంటాడు. మరోవైపు జెనీ హాన్తో, లాయర్ హాన్కి కూడా ఇలాంటి బోరింగ్ గేమ్లంటే ఇంట్రెస్ట్ ఉంటుందని నేను అనుకోలేదు అని అంటుంది. దానికి హాన్, నేను గేమ్ ఆడుతున్నానని ఎవరు చెప్పారు అని అడుగుతాడు. జెనీ తనతో, అయితే మీరు నిజంగా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నారా అని అడుగుతుంది. దానికి హాన్, ఇది నా పర్సనల్ విషయం కాబట్టి మీకు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు, అయినా మీకు లాయర్ చెంగ్ గురించి అంతా తెలుసు కదా అని అడుగుతాడు. దానికి జెనీ, నేను చెంగ్ని ఫోర్స్ చేయలేదు, వాడు నన్ను మెట్లుగా వాడుకుని పైకి ఎదగాలనుకుంటున్నాడు, వాడిని యూజ్ చేయడంలో నాకు సరదాగా అనిపిస్తుంది, అందుకే నేను వాడితో ఆడుకుంటున్నాను అంతే అని అంటుంది. మాంగ్ చాలాసేపటి నుంచి వాష్రూమ్లోనే ఉందని హాన్ గమనించి తన దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ మాంగ్కి చెంగ్ అలాంటి ఆలోచన కలిగి ఉన్నందుకు చాలా కోపం వస్తుంది. తను వాడి మాటల్ని రికార్డ్ చేసి ఉంటుంది. ఈ మాటలన్నీ జెనీ వింటే నీ పరిస్థితి ఏమవుతుందో అని అడుగుతుంది. దానికి చెంగ్, నువ్వు కూడా నన్ను బెదిరించడానికి చూస్తున్నావని అంటాడు. అప్పుడు మాంగ్, ఇప్పటి నుంచి నువ్వు నాకు దూరంగా ఉండు, లేదంటే నా కోపం వస్తే ఈ రికార్డింగ్ నేరుగా మిస్ జెనీకి వెళ్తుంది అని బెదిరిస్తుంది. చెంగ్కి కోపం వచ్చి, నువ్వు ఇంతకు ముందులాగా లేవు, మిస్టర్ హాన్తో పడుకున్న తర్వాతే నువ్వు వాడి నుంచి ఇంత తెలివితేటలు నేర్చుకున్నట్టున్నావు, నిజం చెప్పు, మనం పార్టీకి వెళ్ళిన రోజు నువ్వు మిస్టర్ హాన్తో పడుకున్నావా అని అడుగుతాడు. మాంగికి కోపం వచ్చి వాడిని చెంపదెబ్బ కొట్టడానికి చేయలేపుతుంది. కానీ చెంగ్, ఏమైంది, నేనేమైనా తప్పు చెప్పానా? అంత పెద్ద లాయర్ నీలాంటి కాలేజ్ స్టూడెంట్తో ప్రేమలో ఎందుకు పడతాడు? మనం ఒక 1 year నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం, కానీ నువ్వు నన్ను ఎప్పుడు తాకనివ్వలేదు, కానీ లాయర్ హాన్తో మాత్రం పడుకున్నావు. నువ్వు వేరే మగాడితో పడుకోగలిగినప్పుడు నాతో ఎందుకు కాదు అని అంటాడు. అలా తనని బలవంతం చేయడం మొదలు పెడతాడు. సరిగ్గా అప్పుడే హాన్ అక్కడికి వచ్చి చెంగ్ని ఫుల్గా కొడతాడు. మాంగ్ని తనతో తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక మాంగ్ చాలా బాధగా ఉంటుంది. అప్పుడు హాన్, ఈరోజు నేను 2వసారి ఆ మనిషి కోసం నువ్వు ఏడవడం చూస్తున్నాను అని అంటాడు. దానికి మాంగ్, ఇది నాకు చెంగ్కి మధ్య విషయం, మీరు ఈ విషయాల్లో తలదూల్చాల్సిన అవసరం ఏముంది? పైగా మీరు నాకు కొత్త బాయ్ ఫ్రెండ్ లాగా నటిస్తున్నారు ఎందుకు అని అంటుంది. దానికి హాన్, నా సీక్రెట్స్ నీకు తెలుసు, అందుకే నాకు నీ సీక్రెట్స్ కూడా తెలుసుకోవాలనిపించింది, విషయం అంతే, ఇంకేం లేదు, నువ్వు అంత ఎక్కువగా ఊహించుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. మాంగ్ సడన్గా, నువ్వు నాతో పడుకోవాలనుకుంటున్నావా అని అడుగుతుంది. ఒక క్షణం పాటు హాన్ తన చెవుల్ని నమ్మలేకపోతాడు. నువ్వేమన్నావని అడుగుతాడు. మాంగ్ మళ్ళీ, నువ్వు నాతో పడుకోవాలనుకుంటున్నావా లేదా అని అడుగుతుంది. ఇది విని హాన్ కూడా తనని కిస్ చేస్తాడు. ఇక హాన్ తనని తన ఇంటికి తీసుకొని వస్తాడు. ఇద్దరు ఇంటిమేట్ అవ్వడానికి రెడీగా ఉంటారు. అలా హాన్, నేనెవరో నీకు తెలుసు కదా అని అడుగుతాడు. మాంగ్, నేను మత్తులో లేను, నువ్వు ఎవరో నాకు బాగా తెలుసు అని అంటుంది. హాన్ తన పేరు చెప్పమని అడుగుతాడు. మాంగ్ వాడిని హాన్ అని పిలవగానే హాన్ తనని కిస్ చేస్తాడు. ఇద్దరు ఒకరితో ఒకరు దగ్గరవుతారు. తర్వాత రోజు మాంగ్కి మెలకు వస్తుంది. ఇంటి పరిస్థితిని చూసి ముందు రోజు రాత్రి జరిగినవన్నీ తనకి గుర్తుకొస్తాయి. మత్తులో తను ఏం చేసిందో అని మాంగ్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరితో తాను పడుకోకూడదో అలాంటి మనిషితోనే తను పడుకుంది. మాంగ్ నెమ్మదిగా తన బట్టలు తీసుకుంటుంది. అప్పుడు హాన్, ఏమైంది, ఇక్కడ నుంచి దొంగచాటుగా పారిపోవాలని చూస్తున్నావా అని అడుగుతాడు. దానికి మాంగ్, నిజానికి రాత్రి నేను మత్తులో ఉన్నాను, పైగా మనిద్దరం అడల్ట్స్ కదా, ఇలాంటివి మామూలే అని అంటుంది. దానికి హాన్, నిన్నటిది నీకు ఫస్ట్
ఫస్ట్ టైం కదా నాకు కూడా అని అంటాడు. దానికి మాంగ్ మీరు అలా అనుకోకండి, రాత్రి నేను చాలా ఎక్కువగా తాగేశాను. ఆ మత్తులో ఆ పిచ్చి పనులన్నీ జరిగిపోయాయి. నిన్న మీరు చూసే ఉంటారు, నాకు చెంగుకి మధ్య అంతా పూర్తిగా అయిపోయింది. నేను చెంగ్ని కానీ ఏ మగవాడిని కానీ నా లైఫ్లోకి ఇన్వాల్వ్ చేయాలి అనుకోవడం లేదు. ఇక నుంచి నేను నా జీవితాన్ని సరిగ్గా జీవించాలనుకుంటున్నాను అని అంటుంది. వెంటనే మాంగికి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది. తన గ్రాండ్మా కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది అని, సర్జరీ అవసరమని. ఇది వినగానే మాంగ్ త్వరగా హాస్పిటల్కి బయలుదేరుతుంది. అక్కడికి వచ్చి సర్జరీ కన్సెంట్ ఫామ్ మీద సైన్ చేస్తుంది. అప్పుడు డాక్టర్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సర్జరీ ఫీజు కట్టమని చెబుతుంది. దానికి మాంగ్ నా గ్రాండ్మా బాగుంటే చాలు, నేను ఎలాగైనా హాస్పిటల్ బిల్ కట్టడానికి ట్రై చేస్తాను అని అంటుంది. డాక్టర్ మాత్రం ఇన్ని ఇయర్స్ కానీ గ్రాండ్మా హాస్పిటల్లోనే ఉంది కదా, నువ్వు ఒక్కదానివే ఇదంతా చూసుకుంటూ వస్తున్నావు, నీకు ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయడానికి మీ రిలేటివ్స్ ఎవరు లేరా అని అడుగుతుంది. దానికి మాంగ్ నేను చిన్నగా ఉన్నప్పుడే మా ఫాదర్ చనిపోయారు, నేను చిన్నప్పటి నుంచి మా గ్రాండ్మాతోనే ఉంటున్నాను అని చెబుతుంది. దానికి డాక్టర్ మదర్ గురించి అడిగితే మాంగ్ వెంటనే నాకు అమ్మే లేదు అని అంటుంది. సరిగ్గా అప్పుడే మాంగ్ న్యూస్లో తన మదర్ని చూస్తుంది. ఆమె ఇప్పుడు ఒక ఫేమస్ జర్నలిస్ట్. ఆమె ప్రపంచానికి తను అన్మ్యారీడ్ అని, తనకి పిల్లలు లేరని చెప్పుకుంటూ ఉంటుంది. మాంగ్కి గుర్తుకొస్తుంది స్కూల్ టైంలో తన గ్రాండ్మాకి చాలా జబ్బు చేసినప్పుడు మాంగ్ తన రిలేటివ్స్ అందరినీ హెల్ప్ అడుగుతుంది, కానీ ఎవరూ హెల్ప్ చేయడానికి రారు. మాంగ్ చాలా ధైర్యం చేసి తన మదర్కి కాల్ చేస్తుంది, కానీ ఆమె మదర్ వాయిస్ వినగానే కాల్ కట్ చేస్తుంది. అందుకే అప్పటి నుంచి మాంగ్ ఒంటరిగానే తన గ్రాండ్మాని చూసుకుంటూ వస్తుంది. ఇక ఇప్పుడు మాంగ్ తను ట్యూషన్ చెప్పే పిల్లోడి ఫాదర్ని అడ్వాన్స్ శాలరీ అడగడానికి వస్తుంది. ఆ పర్సన్కి మాంగ్ పైన అప్పటికే చెడ్డ ఉద్దేశం ఉంది. మాంగ్ పోలీసులకు చెప్తా అని బెదిరిస్తుంది. అప్పుడు ఆ పర్సన్, నువ్వు ఈ ఇంటికి మొదటిసారి వచ్చినప్పటి నుంచే నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు నా దానివి అయితే నేను నీ కుటుంబాన్ని ఆదుకోవడానికి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. కానీ మాంగ్ వాడిని చెంపదెబ్బ కొడుతుంది. వెంటనే ఆ పిల్లోడు అక్కడికి వస్తారు. ఆ పర్సన్ నటించడం మొదలుపెట్టి ట్యూటర్ నన్ను సెడ్యూస్ చేయడానికి చూస్తుంది, నన్ను నమ్మండి అని అంటాడు. ఆ లేడీ మాంగ్తో ఈ నెల శాలరీ నీకు అందుతుంది, కానీ రేపటి నుంచి రావాల్సిన అవసరం లేదు అని అంటుంది. మాంగ్కి చాలా ఏడుపు వస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ లేడీ తనని ఆపి తన హస్బెండ్ తరపున సారీ అని అడుగుతుంది. ఆ లేడీ నా భర్త ఎలాంటి మనిషో నాకు ముందే తెలుసు అని అంటుంది. దానికి మాంగ్ అయితే మీరెందుకు ఎక్స్పోజ్ చేయడం లేదు అని అడుగుతుంది. దానికి ఆ లేడీ, నేను ఒక హౌస్ వైఫ్ని, నాకు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు, అందుకే నేను ఫినాన్షియల్లీ నా భర్త పైనే డిపెండ్ అవ్వాలి, తప్పడం లేదు. నేను నోరు విప్పితే నా గతి నా పిల్లోడి గతి ఏమవుతుంది? నా భర్త అబద్ధాలు చెబుతున్నా ఇష్టం లేకపోయినా వాడి మాటలన్నీ నమ్మినట్టు నటించాల్సి వస్తుంది. డబ్బు అవసరం నీకు ఇప్పుడు ఉందని నాకు బాగా తెలుసు. నేను నా కోసం కొంచెం డబ్బుని సేవ్ చేసుకున్నాను, నువ్వు వీటిని తీసుకో. ఈరోజు ఏం జరిగిందో దయచేసి ఎవరికీ చెప్పకు అని అంటుంది. ఈ టైంలో మాంగ్కి డబ్బు చాలా అవసరం ఉంటుంది. అందుకే ఇష్టం లేకపోయినా ఆ మనీ తీసుకోవాలని అనుకుంటుంది. కానీ సరిగ్గా అప్పుడే హాన్ మధ్యలోకి వచ్చి మాంగ్కి ఇలాంటి డబ్బు ఏది అవసరం లేదు అని అంటాడు. హాన్ మాంగ్ని తన అపార్ట్మెంట్కి తీసుకొని వచ్చి తనపైన కోపంగా అరుస్తాడు. డబ్బుల కోసం నువ్వు నీ ఇన్సల్ట్ని కూడా భరించడానికి రెడీ అయిపోయావా? నీకు ఎదిరించి పోరాటం తెలీదా? నా మీద అయితే చాలా కోపాన్ని చూపిస్తావు. నువ్వు నా దగ్గరికి ఎందుకు రాలేదు మరి? నువ్వు నా దగ్గరికి కూడా రావచ్చు కదా అంటూ హాన్ తనకి డబ్బుని ఇస్తాడు. మాంగ్ తనతో ఆ రాత్రి గురించి మీరు నా కోసం ఏదీ చేయాల్సిన అవసరం లేదు, నాకు నేనే ఏదో ఒక మార్గాన్ని వెతుక్కుంటాను అని అంటుంది. హాన్ కావాలని ఆ రాత్రి గురించి నేను ఇదంతా చేస్తున్నానని ఎవరు చెప్పారు? నేను జస్ట్ నీతో ఒక డీల్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. ఆమెని తన రూమ్లోకి తీసుకొచ్చి చాలా రకాల మెడిసిన్స్ని చూపిస్తూ తాను జబ్బుతో ఉన్నానని చెబుతాడు. తాను ఇన్సోమేనియాతో బాధపడుతున్నానని, రాత్రి సరిగ్గా నిద్ర పట్టదని చెబుతాడు. కానీ ఆ రాత్రి తనతో ఉన్నప్పుడు హాయిగా నిద్రపోగలిగానని చెబుతాడు. నువ్వే నా జబ్బుని నయం చేయగలవని నాకు తెలుసు అని అంటాడు. నువ్వు నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతాడు. దానికి మాంగ్, మీకు నేను ఎలా హెల్ప్ చేయాలి చెప్పండి అని అడుగుతుంది. హాన్ తనతో నాతో నిద్రపోవడం వల్ల అని అంటాడు. దాంతో మాంగ్కి చాలా కోపం వస్తుంది. హాన్ మాత్రం నేను జస్ట్ పడుకోవడానికి మాత్రమే అడుగుతున్నాను, నాకు నిద్ర పట్టిన తర్వాత నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, నీకు ఒక 1 వీక్ కోసం
ఒక 1 మిలియన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అని అంటాడు. మాంగ్ వాడి మాటకి ఒప్పుకుంటుంది. చివరికి మాంగ్ ఇప్పుడు సర్జరీ ఫీజుని కట్టేస్తుంది. మాంగ్ తన గ్రాండ్ మాతో డాక్టర్ ఇప్పుడు త్వరగా కోలుకుంటారని చెప్పారని చెబుతుంది. గ్రాండ్ మా సర్జరీకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చామని అడుగుతుంది. మాంగ్ మాత్రం వంక చెప్పి తాను తన ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకున్నానని చెబుతుంది. గ్రాండ్ మా తనని నువ్వు నీ మదర్ని అయితే డబ్బు అడగలేదు కదా, ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఆమె డబ్బు నాకు ఒక్క రూపాయి కూడా వద్దు అని అంటుంది. దానికి మాంగ్ ఇప్పుడే మీకు సర్జరీ అయింది, మీ ఆరోగ్యం గురించి పట్టించుకోండి ముందు, నేను ఆమె దగ్గర డబ్బు తీసుకోలేదులే అని అంటుంది. కాసేపట్లో నర్స్ వచ్చి ఈ రోజు నుంచి గ్రాండ్ మాని చూసుకోవడానికి దానికి డ్యూటీ వచ్చిందని చెబుతుంది. మాంగ్ విని కానీ నేను ఏ కేర్ టేకర్ని కూడా హైర్ చేయలేదు కదా అని అంటుంది. ఆ నర్సు మిస్టర్ హాన్ నన్ను గ్రాండ్ మాని చూసుకోవడానికి పంపించారు, మీ గ్రాండ్ మా పూర్తిగా కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు నేనే ఉంటాను, నిజంగా మీ బాయ్ ఫ్రెండ్ చాలా మంచివారు అని అంటుంది. మాంగ్ కోపంగా ఆయన నా బాయ్ ఫ్రెండ్ కాదు అని చెబుతుంది. ఇక మాంగ్ రోజంతా గ్రాండ్ మా దగ్గరే ఉంటుంది. రాత్రికి హాన్ నుంచి తనకి మెసేజ్ వస్తుంది, తనని నిద్రపోవడానికి రమ్మని పిలుస్తూ. ఆ మెసేజ్ చదివి మాంగ్ చాలా షైగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత మాంగ్ హాన్ ఇంటికి వస్తుంది. మాంగ్ హాన్ పక్కన పడుకొని ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఆ రాత్రి దగ్గరైన విషయం గుర్తుకొస్తుంది. అందుకే మాంగ్ ఆ కారణం వల్ల చాలా నర్వస్గా ఉంటుంది. మాంగ్ టర్న్ అయి పడుకుంటుంది. హాన్కి నిద్ర పట్టక మెడిసిన్స్ వేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. కానీ మాంగ్ తనని మందులు వేసుకోవద్దని ఆపుతుంది. అప్పుడు మాంగ్ హాన్ని తన దగ్గరికి వచ్చి పడుకోమని చెబుతుంది. బహుశా దానివల్ల నిద్ర పడుతుందేమోనని. దాంతో హాన్ తనని మరింత దగ్గరగా తీసుకొని పడుకుంటాడు. ఇక తర్వాతి రోజు హాన్ ఫ్రెండ్ హాన్ నవ్వుతూ ఉండడం చూసి నీలాంటి మనిషి కూడా నవ్వుతాడా, నువ్వు ప్రేమలో పడ్డావా ఏంటి అని అంటాడు. కానీ తర్వాత తనే బహుశా నేను ఎక్కువగా ఆలోచిస్తున్నట్టున్నాను, నీ నైజం క్యారెక్టర్ చూస్తే ఏ మంచి అమ్మాయి కూడా నీతో ఉండడం సాధ్యం కాదులే అని అంటాడు. దానికి హాన్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. షావ్ మాత్రం ఎందుకనో తెలియదు, మార్నింగే జెనీ లాయర్ చెంగ్ని రీప్లేస్ చేయాలని మాట్లాడడానికి వచ్చింది అని అంటాడు. ఇక్కడ చెంగ్ జెనీతో నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా, నేను ఏదైనా విషయంలో మీకు కోపాన్ని తెప్పించానా అని అడుగుతూ ఉంటాడు. దానికి జెనీ ఇక నీతో ఆడుకోవడం నాకు బోర్ కొట్టేసింది అని అంటుంది. చెంగ్ మాత్రం కానీ మీరు నన్ను మీ కంపెనీ లా ఎన్ఫోర్స్మెంట్ కోసం హైర్ చేస్తానని చెప్పారు కదా అని అంటాడు. జెనీ మాత్రం నేను కేవలం జోక్ చేశాను, నేనెందుకు ఒక ట్రైనీ లాయర్ని నా కంపెనీ లీగల్ విషయాల్లో చేర్చుకుంటానని చెప్పు అని అంటుంది. చెంగ్కి కోపం వస్తుంది. అప్పుడు జెనీ నువ్వు కూడా పైకి ఎదగడానికి నన్ను ఒక మెట్టులాగా వాడుకోవాలని చూసావు కదా, దానికోసం నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్తో కూడా బ్రేకప్ చేసుకున్నావు, కానీ నేను నీ గర్ల్ ఫ్రెండ్లా అంత స్టూపిడ్ కాదులే అని అంటుంది. దానికి చెంగ్ నేను వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటాడు. కానీ జెనీ నీ మాటలు వినడానికి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అని చెబుతుంది. ఇంకోవైపు హాన్ ఫాదర్ అసిస్టెంట్ ఆయన దగ్గరకు వచ్చి మిస్టర్ హాన్ చుట్టూ ఈ మధ్య కనిపిస్తున్న అమ్మాయి నిజానికి లాయర్ చెంగ్కి గర్ల్ ఫ్రెండ్ అంట, మిస్టర్ హాన్ని పడగొట్టడానికి మనం ఆ అమ్మాయిని వాడుకోవచ్చు అని చెబుతాడు. దానికి హాన్ ఫాదర్ అయితే ఇప్పుడు నా కొడుకు ప్రేమలో పడ్డాడనమాట అని అంటారు. ఇక హాన్ ఫాదర్ చెంగ్ని కలవడానికి పిలిచి ఉంటారు. చెంగ్ మీరే నన్ను పిలిచారు కదా, ఏదైనా విశేషం ఉందా అని అడుగుతాడు. హాన్ ఫాదర్ నువ్వు చాలా అంబిషియస్ అని నేను గమనించాను అని అంటారు. దాంతో చెంగ్ హ్యాపీ అవుతాడు. హాన్ ఫాదర్ యంగ్ పీపుల్కి ఛాన్స్ ఇవ్వడం నాకు ఇష్టం, కానీ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు హాన్ లా ఫామ్లో పనిచేస్తున్నావు కాబట్టి వాడి గురించి కొంతైనా నీకు తెలిసే ఉంటుంది కదా అని అడుగుతారు. దానికి చెంగ్ మిస్టర్ హాన్ ఏదో ఒక మెంటల్ ఇల్నెస్తో బాధపడుతున్నట్టుగా ఉంది, ఒక గ్లాస్ పగిలినా కూడా భయపడిపోతాడు, ఒకసారి నేను వాడిని హాస్పిటల్లో సైక్రియాటిస్ట్ని కలుస్తూ ఉండడం చూశాను, వాడు లాయర్గా ఉండడానికి కూడా తగడు అని నేను అనుకుంటున్నాను అని చెబుతాడు. హాన్ ఫాదర్ నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉందా, ఎందుకంటే నేను విన్న మాటల్ని నమ్మను, నువ్వు ఒక నెల లోపు నాకు ప్రూఫ్స్ని తీసుకురావాలి, అప్పుడు నేను నీకు నా లా ఫామ్లో పనిచేసే ఛాన్స్ ఇస్తాను అని అంటాడు. చెంగ్ ఆయన మాటకి ఒప్పుకుంటాడు. తర్వాత మాంగ్ గ్రాండ్మాని కలవడానికి వస్తుంది. చెంగ్ గ్రాండ్మా దగ్గర ఉండడం చూసి కోపాన్ని తెచ్చుకుని వాడిక్కడ ఏం చేస్తున్నాడు అని అడుగుతుంది. దానికి చెంగ్ నేను గ్రాండ్మాని కలవడానికి వచ్చాను అని అంటాడు. గ్రాండ్మా కూడా నేను చెంగ్ని కలిసి చాలా కాలమైంది అని అంటుంది. మాంగ్ కోపంతో చెంగ్ని వార్డ్ బయటికి తీసుకొని వచ్చి నేను నీకు ముందే వార్నింగ్ ఇచ్చాను కదా, నా ముందు మళ్ళీ కనిపించొద్దని అంటుంది.
దానికి చెంగు ఇప్పుడు నాకు జెనీకి మధ్య అంతా పూర్తయిపోయింది అని అంటాడు. మాంగ్ కోపంగా దాంతో నాకు ఏమాత్రం సంబంధం లేదు అని అంటుంది. దానికి చెంగు మనం ఒక 1 year రిలేషన్షిప్లో ఉన్నాం, నీకు ఏమాత్రం బాధ లేదా అని అడుగుతాడు. మాంగ్ మాత్రం అస్సలు లేదు అని అంటుంది. చెంగు నేను చూస్తున్నాను కదా, గ్రాండ్మా ఆపరేషన్, VIP వార్డులో ఉండడం, పైగా కేర్ టేకర్ అంతా హానే చేసి ఉంటాడు. నువ్వు డబ్బుల కోసం హాన్తో ఉండగలిగినప్పుడు నేను జెనీతో ఉంటే ఏం ప్రాబ్లం వచ్చింది? అసలు నువ్వు నన్ను ఎందుకు అర్థం చేసుకోవు అని అడుగుతాడు. దానికి మాంగ్ నువ్వు ఏమనుకుంటున్నావని అడుగుతుంది. దానికి చెంగ్ హాన్ నీకు ఇంత డబ్బిస్తున్నాడంటే నీకు హాన్ గురించి ఏదో ఒకటి తెలుసు అని అర్థం, బహుశా వాడి జబ్బు గురించి నీకు తెలిసేమో అని అంటాడు. మాంగ్ కంగారు పడుతూ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలీదు అని అంటుంది. కానీ చెంగ్ మాంగ్ని చూసి పక్కాగా హాన్కి ఏదో ప్రాబ్లం ఉందని అర్థం చేసుకుంటాడు. మాంగ్ వెళ్ళిపోబోతూ ఉంటుంది. చెంగ్ తనని ఆపడానికి చూస్తాడు. కానీ అప్పుడే హాన్ అక్కడికి వస్తాడు. హాన్ చెంగ్తో నా గురించి నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని అంటాడు. అప్పుడే గ్రాండ్మా చెంగ్పై కోపంగా అరుస్తూ నువ్వు నా మాంగ్ని ఎలా ఇబ్బంది పెట్టావో నేను అంతా విన్నాను. నేను బ్రతికి ఉన్నంత వరకు నా మాంగ్ని నువ్వు ఇబ్బంది పెట్టనివ్వను, సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తుంది. దాంతో చెంగ్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. ఇదంతా చూసి హాన్ మాంగ్ నవ్వుకుంటారు. గ్రాండ్మా హాన్తో తను మాంగ్ గ్రాండ్మాని పరిచయం చేసుకుంటుంది. గ్రాండ్మా హాన్తో ఒంటరిగా మాట్లాడాలనుకుంటుంది. అందుకే వంక చేసి మాంగ్ని ఏదో తీసుకురావడానికి బయటికి పంపిస్తుంది. ఇక గ్రాండ్మా హాన్తో డబ్బుల విషయంలో నువ్వు మాంగ్కి చాలా హెల్ప్ చేసావు కదా అని అడుగుతుంది. హాన్ కూడా అవును, కానీ మాంగ్ కూడా నాకు చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది అని అంటాడు. గ్రాండ్మా తనతో నీలాంటి యంగ్ పీపుల్ ఫీలింగ్స్ నాకు అర్థం కావు, కానీ నువ్వు మంచి మనిషివని నాకు తెలుస్తుంది అని అంటుంది. ఆమె చెబుతుంది మాంగ్కి 3 ఏళ్ల వయసున్నప్పుడే తన మదర్ తనని వదిలేసి వెళ్ళిపోయింది. తన ఫాదర్ కూడా చిన్నప్పుడే చనిపోయారు. నాకిప్పుడు నా మాంగ్ మాత్రమే ఉంది. పాపం ఇన్నేళ్లుగా ఒంటరిగా నా జబ్బు ఖర్చులు భరిస్తూ వస్తుంది అని అంటుంది. దానికి హాన్ అసలు మాంగ్ మదర్ ఆమెను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది అని అడుగుతాడు. గ్రాండ్మా తనతో మాంగ్ మదర్కి తన కెరీర్ ముఖ్యం, మాంగ్ ఆమె కెరీర్కి అడ్డొస్తుందని ఆమె భావించింది, అందుకే తనని వదిలేసి వెళ్ళిపోయింది అని చెబుతుంది. ఇక హాన్ గ్రాండ్మా చెప్పిన మాటల్ని ఆలోచిస్తూ ఉంటాడు. మాంగ్ హాన్తో నువ్వు చెంగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వాడు నీ జబ్బు గురించి తెలుసుకోవడానికి చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని అంటుంది. కానీ హాన్కి మాత్రం మాంగ్ గురించి చాలా బాధగా అనిపిస్తుంది. అందుకే తనని హక్ చేసుకుంటాడు. అలా హాన్ ఈరోజు గ్రాండ్మా నాకు నీ చిన్నప్పటి గురించి చెప్పారు. మనం మొదటిసారి కలిసినప్పుడు నేను నీతో చాలా చెడ్డగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించు, నేను నిజంగా చాలా చెడ్డవాడిని కదా అని అంటాడు. మాంగ్ విని మీరు నా మీద జాలి చూపిస్తున్నారా అని అడుగుతుంది. దానికి హాన్ నిజం చెప్పాలంటే నాకు నీ గురించి బాధగా అనిపిస్తుంది. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా ఒంటరిగా గ్రాండ్మాని చూసుకుంటూ వస్తున్నావు. నిజానికి ఈరోజు నేను మా ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఈరోజు నువ్వు నా చేతుల్లో హాయిగా పడుకోవాలని నేను కోరుకుంటున్నాను అని అంటాడు. ఇది విని మాంగ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత హాన్ మాంగ్ని తన ఇంటికి తీసుకొని వస్తాడు. హాన్ తన స్లీవ్స్ని పైకి మడుస్తూ ఉంటాడు. దాంతో మాంగ్ తనతో ఏదైనా చేస్తాడేమో అని భయపడి ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది. హాన్ నెమ్మదిగా దగ్గరికి వచ్చి నేను పడుకునే ముందు షవర్ చేయొచ్చా అని అడుగుతాడు. మాంగ్ భయపడుతూ సైగతోనే సరే అంటుంది. మాంగ్ మనసులో నేను ఎందుకు ఇంత నర్వస్ అవుతున్నాను, నేను హాన్తో నిద్రపోవాలి అంతే కదా, నాకెందుకు ఇలాంటి వింత ఆలోచనలు వస్తున్నాయి అని అనుకుంటుంది. కాసేపటి తర్వాత హాన్ షవర్ తీసుకుని బయటకు వస్తాడు. మాంగ్ తన కాలేజీ ప్రాజెక్టు పైన పనిచేస్తూ ఉంటుంది. అది కోర్టుకి సంబంధించింది కావడంతో హాన్ తనకి ఆ ప్రాజెక్టుకి సంబంధించి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు హాన్ మాంగ్కి చాలా దగ్గరగా ఉంటాడు. దాంతో మాంగ్ దూరం జరుగుతుంది. హాన్ దగ్గరికి వచ్చి ఏమైంది, నువ్వు నా దగ్గరికి రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ తనకి కిస్ చేస్తాడు. మాంగ్ చాలా ఎక్కువగా నర్వస్ అవుతూ ఉంటుంది. అప్పుడు హాన్ నవ్వుతూ పద నిద్రపోదామని అంటాడు. ఇక్కడ చెంగ్ నైట్ వచ్చి హాన్ ఆఫీస్ నుంచి వాడి మెడిసిన్ని దొంగలించి ఆ మందుల్ని టెస్ట్ చేయమని పంపిస్తాడు. రాత్రి మాంగ్కి మెలకు వస్తుంది. చూస్తే హాన్ ఒంట్లో సరిగా లేదు. మాంగ్ తనతో మీరు బాగానే ఉన్నారు కదా, సడన్గా ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు హాన్ తనని పడుకోవడానికి వెళ్ళమని చెబుతాడు. తర్వాతి రోజు హాన్ ఫ్రెండ్ రేపు ఆఫీస్ పార్టీ ఉంది, నువ్వు వస్తావు కదా అని అడుగుతాడు. కానీ హాన్ వద్దని చెబుతాడు. వాడి ఫ్రెండ్ అవును భాయ్, నువ్వు ఇప్పుడు ప్రేమలో ఉన్నావు, నీ మనసు వేరే చోట ఎందుకుంటుందిలే అని అంటాడు. దానికి హాన్ అలా ఏం లేదు అని చెప్పి పార్టీకి రావడానికి ఒప్పుకుంటాడు. చెంగ్ వాళ్ళ మాటల్ని వింటూ ఉంటాడు.
వెంటనే డాక్టర్ దగ్గర నుంచి వాడికి కాల్ వస్తుంది. మీరు సరిగ్గానే ఊహించారు, ఆ మెడిసిన్స్ మెంటల్ ఇల్నెస్కి సంబంధించినవే అని చెబుతాడు. ఇక చెంగ్ హాన్ గుడ్ నేమ్ని పాడు చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. హాన్ పార్టీకి వస్తాడు. అమ్మాయిలంతా వాడిని చూసి హ్యాపీ అవుతారు వాడు పార్టీకి వచ్చాడని. కానీ చెంగ్ హాన్తో నువ్వు ఈ పార్టీలో నీ గుడ్ నేమ్ని చెడగొట్టుకోవడానికి వచ్చావని అంటాడు. దానికి హాన్ నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు చెంగ్ కావాలని వైన్ గ్లాస్ని కింద పడేస్తాడు. కానీ హాన్ పూర్తిగా నార్మల్గా ఉండడం చూసి చెంగ్ షాక్ అవుతాడు. ఇది ఎలా సాధ్యమని. దానికి హాన్ ఏమైంది, నువ్వు నా జబ్బుని అందరి ముందు తమాషా చేయాలనుకున్నావు కదా, నాకు నీ గురించి చాలా బాధగా అనిపిస్తుంది, నువ్వు కొంచెం ఆలోచించి ట్రాలింగ్ చేయాల్సింది అని అంటాడు. నిజానికి చెంగ్ తన ఆఫీస్కి వచ్చాడని హాన్కి ముందే తెలిసిపోతుంది. చెంగ్ మనసులో ఏం నడుస్తుందో కూడా హాన్కి అర్థమైపోతుంది. హాన్ చెంగ్తో నిజానికి నీ ప్లాన్ చాలా చెత్తగా ఉంది, అయినా ఎవరు చెప్పడం వల్ల నువ్వు ఇదంతా చేస్తున్నావో నాకు బాగా తెలుసు. మిస్టర్ ఫెంగ్ నీ వెనకాలే ఉండి అంతా చేస్తున్నారు కదా అని అంటాడు. నిజంగానే హాన్ ఫాదర్ జనాలందరి ముందు వాడి తమాషా చూడాలని వాడిపై కన్నేసి ఉంటారు. కానీ ఇప్పుడు వాళ్ళ ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది. మీ ఇద్దరి తండ్రి కొడుకుల గొడవల్లో నాకు పాల్గొనాలని అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను జస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. నేను ఎవరికి తక్కువ కాదని. అసలు నాకు ఆపర్చునిటీ ఎందుకు దొరకదు, ఎందుకంటే నేను మీలాంటి వాళ్ళలాగా మంచి ఫ్యామిలీ నుంచి రాలేదు, అందుకే అందరు నన్ను తక్కువగా చూస్తారు కదా అని అంటాడు. సరిగ్గా అప్పుడే జెనీ వస్తుంది. హాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జెనీ చెంగ్తో ఇప్పటికీ నీకు అర్థం కాలేదా, దీని అంతటికీ బాధ్యత నువ్వే, అసలు నువ్వు వేరే వాళ్ళపైన ఎందుకు వేస్తున్నావు అని అంటుంది. చెంగ్ కోపంగా ఇలా చేయమని నువ్వు నన్ను ఫోర్స్ చేశావని అంటాడు. దానికి జెనీ నీకు నీ విషయంలో తప్పు జరిగిందని అనుకుంటున్నావా, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉన్నా కూడా నువ్వు సింగిల్ అని అబద్ధం చెప్పావు, ఇప్పుడు నువ్వు నీ తప్పుకి ఇతరుల మీద నిందని వేస్తున్నావు, నువ్వు నిజంగా చాలా చెడ్డవాడివి అని అంటుంది. చెంగ్ సీనియర్ వచ్చి నువ్వు మాలా ఫామ్లో ఇంత విసుగ్గా ఉంటే నువ్వు మాతో పని చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి వాడిని తీసేస్తాడు. ఇక చెంగ్కి అంతా అయిపోయిందని అర్థమవుతుంది. ఇక హాన్ పార్టీలో ఎలాగోలా తనని తాను తట్టుకున్నాడు. కానీ ఇప్పుడు వాడి ఒంట్లో బాలేదు. కానీ మాంగ్ సరిగ్గా టైంకి వచ్చి వాడికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు హాన్ హాస్పిటల్లో ఉన్నాడు. హాన్ మాంగ్ తన దగ్గరే ఉండడం చూసి చాలా హ్యాపీ అవుతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి వాడిని బయటికి వెళ్ళి మాట్లాడమని సైగ చేస్తాడు. హాన్ డాక్టర్ వాడిపై కోపంగా అరుస్తూ పార్టీకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది, నేను సరైన టైంకి హాస్పిటల్కి రాకపోతే వాడికి ఏదైనా జరిగుండేది అని అంటాడు. హాన్ తనతో ఏదో ఒక రోజు నేను ఇదంతా ఎదుర్కోవాల్సిందే కదా అని అంటాడు. అప్పుడు డాక్టర్ అయితే ట్రీట్మెంట్కి రోజు రావాల్సిందే అని అంటాడు. మాంగ్ వచ్చి చెంగ్ మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని నేను అనుకోలేదు అని అంటుంది. దానికి హాన్ నిజమే, వాడు నాకు ఒక విషయాన్ని క్లియర్ చేశాడు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నేను నా ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవాలి అని అంటాడు. దానికి మాంగ్ అయితే మీరు నైట్ పూట అందుకే కనిపించకుండా ఉండేవారన్నమాట, మీరు మీ ఎక్స్పోజర్ థెరపీకి వెళ్ళేవారా అని అడుగుతుంది. హాన్ కూడా అవును, మొదట్లో కష్టంగా అనిపించినా ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అని అంటాడు. మాంగ్కి వాడి గురించి చాలా బాధగా అనిపించి తనని హక్ చేసుకుంటుంది. తర్వాత హాన్ తన క్లయింట్ని కలవడానికి వస్తాడు. మళ్ళీ అక్కడ తన ఫాదర్కి ఎదురుపడతాడు. హాన్ వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ ఫాదర్ నిజానికి ఆ మాంగ్ అనే అమ్మాయి చాలా క్యూట్గా ఉంది అని అంటారు. హాన్ వాళ్ళని కోపంగా చూస్తాడు. అప్పుడు ఆయన నేను నీ ఫాదర్ని, నీ లైఫ్ గురించి పట్టించుకుంటున్నాను అంతే అని అంటారు. దానికి హాన్ నా గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాలంటే నా స్టెప్ మదర్, నా హాఫ్ బ్రదర్ గురించి పట్టించుకోండి అని అంటాడు. హాన్ ఫాదర్ హాన్ని చూసి మాంగ్ హాన్కి చాలా ఇంపార్టెంట్ అనుకుంటా అని అర్థం చేసుకుంటారు. ఈరోజు మాంగ్ కాలేజీలో ఎగ్జిబిషన్ ఉంటుంది. ఆమె ఫ్రెండ్ తనకి కంగ్రాచులేట్ చేస్తూ ఆమె ఎగ్జిబిషన్ చాలా బాగా జరిగిందని చెబుతుంది. ఆమె ఫ్రెండ్ చెంగ్ గురించి చెబుతూ చెంగ్ నాకు మొదటి నుంచి నచ్చేవాడే కాదు, నిన్ను చీట్ చేశాడు, ఒకవేళ వాడు నాకు పొరపాటున కూడా కనిపిస్తే కొట్టి వాడిని పీస్ చేసేస్తాను అని అంటుంది. దానికి మాంగ్ ఇక నాకు చెంగ్కి మధ్య అంతా అయిపోయిందిలే, అందుకే నువ్వు కోపం తెచ్చుకోవద్దు అని అంటుంది. వెంటనే హాన్ నుంచి తనకి మెసేజ్ వస్తుంది, తనని తీసుకెళ్లడానికి వచ్చానని. మాంగ్ ఫ్రెండ్ హాన్ గురించి అడిగితే మాంగ్ ముందు హాన్ నాకు హెల్ప్ చేశాడు, అందుకే ఇప్పుడు నేను తనకి హెల్ప్ చేస్తున్నాను అంతే అని అంటుంది. తన ఫ్రెండ్ అయితే నువ్వు హాన్ని ఇష్టపడట్లేదా అని అడుగుతుంది. మాంగ్ తడబడుతూ నాకు తెలీదు అని అంటుంది. వెంటనే అక్కడికి హాన్ వస్తాడు. అమ్మాయిలందరికీ వాడి గురించి ముందే తెలుసు కాబట్టి వాడిని ఇక్కడ చూసి చాలా ఎక్సైట్ అవుతారు. మాంగ్ ఫ్రెండ్ లాయర్ హాన్ మా కాలేజ్లో కూడా చాలా పాపులర్ లాగా ఉన్నాడు, చూడు అమ్మాయిలంతా వాడి వెనక ఎలా పడుతున్నారు అని అంటుంది. దాంతో మాంగ్కి చాలా అసూయ కలుగుతుంది. తన ఫ్రెండ్ ఏమైంది, ఇదంతా చూసి నీకు కోపం వస్తుందా, అందుకే నేను ముందే చెప్పాను నువ్వు ఒప్పుకో, హాన్ని ఇష్టపడుతున్నావని, లేదంటే మరొకరు వాడిని నీ నుంచి లాగేసుకుంటారు, కొంచెం ధైర్యంగా ఉండు, నీ ఫీలింగ్స్ని ఒప్పుకో అని అంటుంది.
అందుకే మాంగ్ ధైర్యం చేసి హాన్ దగ్గరికి వెళ్ళి మీరు నన్ను తీసుకెళ్ళడానికి మెసేజ్ చేశారు కదా అని అడుగుతుంది. హాన్ అందరి ముందు మాంగ్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అందరూ షాక్ అవుతారు. లాయర్ హాన్ మాంగ్ డేట్ చేసుకుంటున్నారని. ఇక హాన్ మాంగ్తో కలిసి గ్రాండ్మా దగ్గరికి వస్తాడు. గ్రాండ్మా ఏమైంది, మీరిద్దరూ ఇంత నైట్ ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏదైనా విశేషం ఉందా అని అడుగుతుంది. హాన్ ధైర్యం చేసి నేను చాలా కాలం నుంచి మాంగ్ని డేట్ చేయాలనుకుంటున్నాను, అందుకే మీ పర్మిషన్ అడగడానికి వచ్చాను. నా గురించి చెప్పాలనుకుంటున్నాను. నా పేరు హాన్, నేను ప్రొఫెషన్లో లాయర్ని. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాన్నతో నా బంధం సరిగ్గా లేదు. హాన్ మాంగ్తో నేను నిన్ను చాలా ప్రేమిస్తానని నీకు ప్రామిస్ చేస్తున్నాను అని అంటాడు. గ్రాండ్మా ఇద్దరి గురించి చాలా హ్యాపీగా ఉందని చెప్పి హాన్తో ఈరోజు నేను మాంగ్ చేతిని నీ చేతిలో పెడుతున్నాను, దయచేసి మా మాంగ్ని జాగ్రత్తగా చూసుకొని అంటుంది. తర్వాత మాంగ్ నేను మొదటిసారి ఎవరైనా ఈ విధంగా కన్ఫెస్ చేయడం చూశాను అని అంటుంది. దానికి హాన్ నీకు నీ గ్రాండ్మానే అంతా అని నాకు తెలుసు, అందుకే ఆమె కూడా మనకి ఇంపార్టెంట్ మూమెంట్లో ఉండాలని నేను అనుకున్నాను అని అంటాడు. దానికి మాంగ్ కానీ నేను ఇప్పటి వరకు ఏది చెప్పలేదు కదా అని అంటుంది. హాన్ నీ ఆన్సర్ కూడా అలానే ఉంటుందని నాకు తెలుసులే అని అంటాడు. దాంతో మాంగ్ షైగా ఫీల్ అవుతుంది. హాన్ అయితే పద గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు. అప్పుడు మాంగ్ ఎక్కడికి తీసుకెళ్తున్నామని అడుగుతుంది. హాన్ దగ్గరగా వచ్చి ఇంటికి వెళ్తున్నాం, నేను మొదటిసారి నిన్ను ఈ డ్రెస్లో చూసినప్పుడే ఈ డ్రెస్ తీసేయాలని నాకు అనిపించింది అని అంటాడు. మాంగ్ మాత్రం నువ్వు నిజంగా సిగ్గులేని వాడివి అని తిడుతుంది. తర్వాత మాంగ్ ప్రొఫెసర్ తనని కలవడానికి పిలుస్తాడు. మాంగ్ కంగారుగా ఉంటుంది. కానీ ప్రొఫెసర్ నిన్ను ఒకరు ఇంటర్న్గా హైర్ చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పగానే మాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఆయన హాన్ ఫాదర్ అని చూడగానే మీరు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు అని అడుగుతుంది. దానికి ఆయన అయితే నేను హాన్ ఫాదర్ని అని నీకు ఇప్పటికే తెలిసిపోయిందన్నమాట అని అంటారు. అలాగే నీ గ్రేడ్స్ చాలా బాగున్నాయి, అందుకే నువ్వు మా లా ఫామ్లో పనిచేయాలని నేను అనుకుంటున్నాను అని అంటారు. అప్పుడు మాంగ్ నాకు మీతో పని చేయాలని ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అని అంటుంది. అప్పుడు హాన్ ఫాదర్ హాన్ జబ్బు గురించి చెబుతూ హాన్కి జబ్బు రావడానికి కారణం ఏంటో నీకు తెలుసా, హాన్ నయం అవ్వాలని నువ్వు కోరుకోవట్లేదా అని అడుగుతాడు. తర్వాత మాంగ్ హాన్ ఫాదర్ మాటల్ని ఆలోచిస్తూ ఉంటుంది. హాన్ వచ్చి ఏమైంది, ఏం థింక్ చేస్తున్నావని అడుగుతాడు. మాంగ్ ఈ విషయం హాన్కి చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటుంది. మాంగ్ హాన్ని నువ్వు జబ్బు పడ్డానికి కారణం ఏంటి, మిస్టర్ ఫెంగ్ వల్లనే ఇదంతా జరిగిందా అని అడుగుతుంది. దానికి హాన్ ఆ పర్సన్తో నాకు ఏ సంబంధం లేదు, అందుకే ఇక నుంచి వాళ్ళ గురించి మాట్లాడుకో అని అంటాడు. తర్వాత మాంగ్ హాన్ ఫాదర్ని కలవడానికి వస్తుంది. హాన్ ఫాదర్ హాన్ తనని మొదటి నుంచి తప్పుగా అర్థం చేసుకుంటున్నట్టుగా నటిస్తారు. హాన్ మాంగ్ని తన ఫాదర్ చూడగానే కోపంగా తన ఫాదర్ పైన అరుస్తూ మాంగ్కి దూరంగా ఉండమని ముందే చెప్పాను కదా అని అంటాడు. హాన్ మాంగ్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెబుతూ ఉంటే మాంగ్ మాత్రం నువ్వు ఎందుకు అలా యాక్టింగ్ చేస్తున్నావు, నీకు ఎందుకు ఇంత సీరియస్ జబ్బు వచ్చిందో నాకు తెలుసుకోవాలని ఉంది, దాంతో ఏం ప్రాబ్లం ఉంది, నీకు మీ ఫాదర్ గురించి ఏదైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే క్లియర్ చేసుకోకుండా ఎందుకు ఉంటున్నావని అడుగుతుంది. హాన్ కోపంగా అరుస్తూ ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఎవరు ఏమైనా చెప్పినా నువ్వు జస్ట్ నన్ను మాత్రమే నమ్ము అని అంటాడు. తర్వాత రాత్రి హాన్కి పీడకలు వస్తుంది. తన మదర్ తన ఫాదర్ వల్ల ఎంత డిప్రెషన్లో ఉన్నారో అని. మాంగ్ కూడా తన ఫాదర్ మాటలు విని తనని వదిలేసి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తాడు. దాంతో వాడు చాలా కంగారు పడతాడు. కొద్దిసేపటి తర్వాత హాన్ మాంగ్ వర్షంలో తడుస్తూ తన దగ్గరికి రావడం చూసి తనని జాగ్రత్తగా చూసుకుంటాడు. ఇక హాన్ నువ్వు నాకు ఇంత ఇంపార్టెంట్ అని ముందే తెలిసి ఉంటే నేను ఎప్పుడూ బాధ పెట్టేవాడిని కాదు, దయచేసి నన్ను వదిలి వెళ్ళొద్దు అని అంటాడు. మాంగ్ తనని కిస్ చేస్తుంది. చివరికి వాళ్ళిద్దరి మధ్య అంతా బాగానే ఉంటుంది. తర్వాత మాంగ్ షవర్ తీసుకొని వస్తుంది. హాన్ బాగాలేనట్టుగా చూసి మాంగ్ నేను వేరే వాళ్ళ మాటల్ని నమ్మకుండా ఉండాల్సింది అని తనకి సారీ చెబుతుంది. హాన్ నేను కూడా నా బిహేవియర్ వల్ల నీకు సారీ అని అంటాడు. ఇక హాన్ చెబుతాడు మా నాన్న ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, డబ్బుల కోసం మా అమ్మని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత మా అమ్మ డబ్బు లాక్కోవడానికి మా గ్రాండ్ పాని మోసం చేశారు. మా తాతగారు ఈ విషయాన్ని భరించలేకపోయారు, ఆయన సూసైడ్ చేసుకున్నారు. మా అమ్మ కూడా అంతా భరించలేక మా తాతగారిలాగే చనిపోయింది. కానీ మా నాన్న మాత్రం మా అమ్మ డబ్బుతో తన లా ఫామ్ని స్థాపించి ప్రపంచం దృష్టిలో మంచివారయ్యారు. నాపై నాకు కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళు మా అమ్మకి అంత అన్యాయం చేశారు, అయినా ఇన్నేళ్లలో నేను వాళ్ళ టూ ఫేసెస్ని ప్రపంచానికి చూపించలేకపోయాను అని అంటాడు. అంతా తెలుసుకున్న తర్వాత మాంగ్ నువ్వు కంగారు పడకు, అంతా బాగుంటుంది,
ఉంటుంది. నేను ఎప్పుడూ నీ వెనకే ఉంటాను అని అంటుంది. ఇది విని హాన్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత మాంగ్ హాన్ని బయట డిన్నర్కి తీసుకొని వస్తుంది. హాన్ చాలా హ్యాపీగా ఉంటాడు. అక్కడే హాన్ తన ఫాదర్, తన స్టెప్ మదర్తో కలిసి తన హాఫ్ బ్రదర్ బర్త్డే చేయడం చూస్తూ ఉంటాడు. హాన్కి కోపం వస్తుంది. ఏ ఇయర్ అయితే తన మదర్ చనిపోయిందో అదే ఇయర్ తన బ్రదర్ పుట్టాడు. అంటే తన ఫాదర్ ముందు నుంచే తన మదర్ని చీట్ చేస్తూ ఉంటారన్నమాట. హాన్ బ్రదర్ చూసి అన్నయ్య మనల్ని బయట నుంచి చూస్తున్నాడు అని చెబుతాడు. అప్పుడు హాన్ స్టెప్ మదర్ వచ్చి, నువ్వు హాన్వా, సరే ఈరోజు నీ తమ్ముడి పుట్టినరోజు, నువ్వు కూడా మాతో కలుద్దురా అని అంటుంది. దానికి హాన్, నేను ఒక అనాథని, నా పేరెంట్స్ ఇప్పటికే చనిపోయారు, అయితే నా తమ్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు అని అంటాడు. వాళ్ళ ఫాదర్ వాడాలంటి మాటలు మాట్లాడుతూ ఉన్నందుకు కోపం తెచ్చుకుంటారు. హాన్ కోపంగా, నా అమ్మ మీలాంటి చెడ్డ మనిషిని ఎలా ప్రేమించిందో నాకు తెలియడం లేదు అని అంటాడు. దాంతో వాళ్ళ ఫాదర్ వాడిని చెంపదెబ్బ కొడతారు. కానీ సరిగ్గా అప్పుడే మాంగ్ వచ్చి వాళ్ళ మీద వాటర్ని విసిరి, మీకు హాన్ని కొట్టే ధైర్యం ఎలా వచ్చింది అని అంటుంది. హాన్ ఫాదర్, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ అని అంటారు. మాంగ్ వాళ్ళకి గట్టిగా సమాధానం ఇస్తుంది. మీరు ఇకపై హాన్కి కుటుంబంగా ఉండడానికి తగరు అంటూ. దాంతో వాళ్ళ ఫాదర్ కోపంగా తన కుటుంబాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక హాన్, నేను మొదటిసారి నిన్ను అలా చూస్తున్నాను అని అంటాడు. మాంగ్ తనతో, ఎవరు నిన్ను బాధ పెట్టలేరు అని అంటుంది. దానికి హాన్, నువ్వు నా దగ్గర ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటాడు. తర్వాత హాన్ ఫ్రెండ్ వాడికి కాల్ చేసి న్యూస్ చూడమని చెబుతాడు. హాన్ చూస్తే తన గ్రాండ్ పా కేసు తిరిగి రీఓపెన్ చేస్తారు. ఎందుకంటే రీసెంట్ షేర్ హోల్డర్స్ వల్ల ఆ కంపెనీలో ప్రాబ్లం అవుతుంది. ఆ టైంలో ఆ కేసుని మాంగ్ మదరే కవర్ చేసిందని, ఆమె తన బెనిఫిట్స్ కోసం ఆ కేసుని హైప్ చేసిందని తెలుస్తుంది. ఇది తెలుసుకుని మాంగ్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఇక హాన్ ఒక ఫేమస్ కేసుని గెలిచాడు. అందుకే మాంగ్ మదర్ అతన్ని ఇంటర్వ్యూ తీసుకుంటూ ఉంటుంది. ఆమె మాంగ్ మదర్ అని హాన్కి కూడా తెలుసు. అందుకే కావాలని ఒక పర్సన్ తన పాస్ట్ని చెరిపేయడానికి ప్రయత్నిస్తే మీ దృష్టిలో ఆ పర్సన్ తప్పు చేసినట్ట లేదా సరైనదేనా అని అడుగుతాడు. మాంగ్ మదర్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఇష్టానుసారంగా జీవించే హక్కు ఉంటుంది, నేను కూడా అంతే, నేను వెనక్కి తిరిగి చూసేదాన్ని కాదు అని అంటుంది. దానికి హాన్, మీ దగ్గర నుంచి ఇలాంటి ఆన్సర్ని నేను ఎక్స్పెక్ట్ చేశాను అని అంటాడు. వెంటనే అక్కడికి మాంగ్ వస్తుంది. హాన్ మాంగ్ని తన గర్ల్ ఫ్రెండ్గా పరిచయం చేస్తాడు. మాంగ్ తన మదర్ తనని గుర్తుపట్టలేదని అనుకుంటుంది. కానీ ఆమె మదర్ మనసులో మాంగ్ ఇప్పుడు చాలా పెద్దదైపోయింది అని అనుకుంటుంది. తర్వాత మాంగ్, ఆ టీవీ హోస్ట్ మా అమ్మ అని అంటుంది. హాన్ ఇన్వెస్టిగేషన్ సమయంలో నాకు అది తెలిసిపోయింది అని అంటాడు. ఇక హాన్ చెబుతాడు, మీ అమ్మే మా నాన్న మా తాతగారి అల్లుడు అని న్యూస్ని పబ్లిష్ చేసింది, అందుకే ఆ న్యూస్ మరింత హైప్ అయిందని అంటాడు. మాంగ్ హాన్కి సారీ అడుగుతుంది. కానీ హాన్, నాకు ప్రాబ్లం లేదు, నువ్వు చేసి నా దగ్గర ఉంటే చాలు, ఇంకేం వద్దు అని అంటాడు. తర్వాత హాన్ ఫాదర్ తనని పిలవడంతో కలవడానికి వెళ్తాడు. వాళ్ళ ఫాదర్ అయితే, నువ్వు నీ తాతగారి కేసుని రీఓపెన్ చేస్తున్నావా అని అడుగుతారు. దానికి హాన్, ఖచ్చితంగా ఈసారి మీరు తప్పించుకోలేరు అని అంటాడు. హాన్ బాధగా ఇంటికొస్తాడు. మాంగ్ని చూడగానే వాడి మూడ్ తేలికవుతుంది. ఇక హాన్కి పీడకలలు వస్తూ ఉంటాయి. తన డాడీ కంపెనీలో ప్రాబ్లం తేవద్దని తన అమ్మాయిని వెనకేసుకొస్తూ ఉంటుంది. కానీ హాన్ ఫాదర్ ఆమె మాటల్ని అస్సలు వినరు. అందుకే తన మదర్ డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకుంటుంది. ఈ కారణం వల్లే హాన్ మెంటల్ ఇల్నెస్తో బాధపడుతూ ఉంటాడు. హాన్ భయంతో లేచి కూర్చుండిపోతాడు. మాంగ్ తన్ని కామ్ చేసి, భయపడకు, నేను నీ దగ్గరే ఉన్నాను అని అంటుంది. ఇక తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు పోరాడుకుంటున్నారు అనే విషయం అంతా పాకిపోతుంది. హాన్ మీడియా వాళ్లకు ఈ కేసులో టీవీ హోస్ట్ కూడా పాల్గొనింది అని చెప్తాడు. దాంతో మాంగ్ మదర్ బాస్ ఆమె పైన కోపంగా అరుస్తాడు. పైనుంచి చాలా ప్రెషర్ వస్తుంది అని మాంగ్ మదర్కి అర్థమవుతుంది. ఆ పిల్లాడు హానే. నిజానికి హాన్ ఫాదర్ హాన్ గ్రాండ్ పాకి ఎగెన్స్ట్గా అబద్ధపు ఎవిడెన్స్ ప్రచురిస్తున్నారని మాంగ్ మదర్కి తెలిసిపోయింది. అందుకే ఆమె హాన్ ఫాదర్తో ఒక డీల్ చేసుకుంటుంది. ఈ విషయం ఎవరికి చెప్పకుండా ఉండడానికి బదులుగా ఆమెకి మొత్తం కేసుని కవర్ చేయడానికి ఇవ్వాలని అడుగుతుంది. హాన్ ఫాదర్ దానికి ఒప్పుకుంటారు. తర్వాత ఆమె మాంగ్ని కలవడానికి వస్తుంది. మాంగ్, మీరు నన్ను గుర్తుపట్టనట్టుగా నటిస్తున్నారు అని అంటుంది. అసలు హాన్ ఫాదర్కి హెల్ప్ చేయడం వల్ల ఇద్దరు అమాయకపు ప్రాణాలు పోయాయనే విషయం మీకు తెలుసు కదా అని అడుగుతుంది. ఆమె మదర్, ఇదంతా జరుగుతూనే ఉంటుంది, నాకు దాని గురించి అవసరం లేదు అని అంటుంది. దానికి మాంగ్, నన్ను వదిలేసి వెళ్ళిపోయారు కదా, దాని గురించి కూడా మీకు అవసరం లేదా అని అడుగుతుంది. ఆమె మదర్, అస్సలు లేదు అని అంటుంది. దాంతో మాంగ్కి చాలా బాధగా అనిపిస్తుంది. చివరికి హాన్ తన ఫాదర్ కాంపిటేటివ్స్తో కలిసి వాళ్ళ నిజాన్ని బయటికి తీసుకురావడంలో సక్సెస్ అవుతాడు. వాళ్ళ ఫాదర్ కోపంగా అరుస్తాడు. హాన్ మాత్రం, ఇక జైల్లో మీరు హాయిగా రెస్ట్ తీసుకోండి అని అంటాడు. మీడియా వాళ్ళు అక్కడే ఉండడం వల్ల మాంగ్ హాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం 3 months
తర్వాత సీన్ని చూస్తాం. మాంగ్ కూడా ఇప్పుడు ట్రైనీ లాయర్గా పనిచేయడం మొదలుపెట్టింది. ఇక మాంగ్ మదర్ నిజం కూడా బయటకు వచ్చింది. చాలా ఏళ్ల క్రితం ఆమె ఆ కేసుని హైప్ చేసింది. అందుకే టీవీ ఛానల్ ఆమెని పనిలోంచి తీసేసింది. చివరిసారిగా మాంగ్ తన మదర్ని కలవడానికి వస్తుంది. ఆమె మదర్ ఆమెని సారీ అడుగుతూనే ఉంటుంది. కానీ మాంగ్ ఆమెని క్షమించడానికి రెడీగా లేదు. మాంగ్ హాన్ చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత హాన్ వంకతో తన ఫ్రెండ్ని అడుగుతాడు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాడి వైఫ్ ప్రెగ్నెంట్, కానీ ఆ విషయం వాడికి ఎందుకు చెప్పడం లేదు అని అంటాడు. నిజానికి హాన్ మాంగ్ని తన ఫ్రెండ్తో ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతూ ఉండగా వింటాడు. హాన్ ఫ్రెండ్ తనతో, నువ్వు నీ గురించే మాట్లాడుతున్నావని నాకు తెలుసు. నిజానికి ఆ అమ్మాయిలకి ఫ్యూచర్ గురించి కొంచెం భయంగా ఉంటుంది. అందుకే నువ్వు తనకి తోడుగా ఉంటానని అర్థమయ్యేలాగా చెప్పి చూడు అని అంటాడు. అందుకే హాను మాంగ్ దగ్గరికి వచ్చి తనకి పిల్లలంటే చాలా ఇష్టమని చెబుతాడు. ఇవి ఆస్తుల పేపర్స్. నీకు పిల్లలకి ఏదైనా తప్పు జరుగుతుంది అని అనిపిస్తే నువ్వు ఎప్పుడైనా ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోవచ్చు అని అంటాడు. అప్పుడు మాంగ్, నువ్వు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నావని అడుగుతుంది. దానికి హాను, నువ్వు ప్రెగ్నెంట్ కదా అని అంటాడు. మాంగ్ తనతో, నేను ప్రెగ్నెంట్ అని ఎవరు చెప్పారు అని అడుగుతుంది. దానికి హాను, నువ్వు నీ ఫ్రెండ్తో మాట్లాడుతుంటే నేను విన్నాను. పైగా నువ్వు ప్రెగ్నెన్సీకి సంబంధించిన బుక్స్ కూడా చదువుతున్నావు కదా అని అంటాడు. దానికి మాంగ్, నిజానికి నా క్లయింట్ ప్రెగ్నెంట్. ఆ కేసుకి సంబంధించి నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను అని చెబుతుంది. దాంతో హాన్ ముఖం మాడిపోతుంది. అప్పుడు మాంగ్ నవ్వడం స్టార్ట్ చేస్తుంది. హాన్ చూసి, ఇక నవ్వడం ఆపేసే, సరేలే ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కాకపోతే ఏమైంది, ఇకపైన నువ్వు అవుతావు కదా అని చెప్పి తనని బెడ్రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ డ్రామా. ఎలా ఉందో కమెంట్స్లో చెప్పేయండి. ఈ డ్రామాని మీరు చూసే దాన్ని బట్టి నేను నెక్స్ట్ డ్రామా ఫుల్ది వేయాలా, షార్ట్స్ వేయాలా అని డిసైడ్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.